ఓకే గైస్ దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. అండ్ ఈ ప్రాబ్లమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఎందుకని ఇంపార్టెంట్ చెప్తున్నానంటే, సో, నేను ప్రీవియస్ పేపర్స్ అనేది అనలైజ్ చేశాను. ఇది అలాగే దీనికి ముందు ప్రీవియస్ పేపర్, అలాగే దానికి ముందు ప్రీవియస్ పేపర్, అలాగే రీసెంట్‌గా జరిగిన ఐబీపీఎస్ క్లర్క్ పేపర్ గూడా. ఓకే. సో, ఈ అన్ని పేపర్స్‌లో చూసుకున్నట్టయితే ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అనేది గ్యారంటీగా ఒకటైతే ఉంది. ఓకే. సో, ఆ టైప్ అనేది ఏందో చెప్తాను. జస్ట్ ఒకసారి గ్రాఫ్ అనేది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకేమిచ్చారంటే ఒక ఏబీసీడీస్ ఓకే. 6 ఉన్నాయంట. ఓకే. సో, దాంట్లో కాల్స్ అనేవి టోటల్ కాల్స్ ఇచ్చాడు. తర్వాత కింద చూసుకున్నట్టయితే రేషియో అనేది ఇచ్చాడు. ఆ టోటల్ కాల్స్‌లో 2 ఉన్నాయి. ఒకటొచ్చేసరికి ఇన్‌బౌండ్, ఒకటొచ్చేసరికి ఔట్‌బౌండ్. ఓకే. అండ్ మీరిక్కడ క్వెషన్‌లో గివిన అక్కడ పైన క్వెషన్‌లో చూసుకున్నట్టయితే మనకేమిచ్చాడంటే ఇన్‌బౌండ్ కాల్స్‌లో గాని, ఔట్‌బౌండ్ కాల్స్‌లో గాని సో, డొమెస్టిక్, ఇంటర్నేషనల్ 2 ఉంటాయంట. అర్థమవుతుందా? సిమిలర్ ఇదే టైప్‌లో నేను క్వెషన్స్ చూసాను. సో, మెయిల్, ఫీమేల్ ఇచ్చుంటాడు. ఓకే. సో, అలాంటి కేసెస్ అనేవి ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా అంటే చాలా ఫ్రీక్వెంట్‌గా అడుగుతారు. ప్రతి ఎగ్జామ్‌లో ఒక క్వెషన్ అనేది ఉండాలి. సో, అందుకే ఇది ఫస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే మీరు అందరూ చూస్తారని ఫస్ట్ అయితే. ఓకే. సో, దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. ఓకే. సో, మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇచ్చిన డేటాని నేను ఇలా రాసుకున్నాను. సో, టీసీ అంటే టోటల్ కాల్స్ అలాగే ఇన్‌బౌండ్, ఔట్‌బౌండ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇన్‌బౌండ్, ఔట్‌బౌండ్‌లో 2 ఉన్నాయి. ఓకే. సో, ఇన్‌బౌండ్‌లో వచ్చేసరికి డొమెస్టిక్ ఉంది, ఇంటర్నేషనల్ ఉంది. అలాగే ఔట్‌బౌండ్‌లో కూడా ఇంటర్నేషనల్ ఉంది, అలాగే డొమెస్టిక్ ఉంది. ఓకే. సో, ఇప్పుడు మనము క్వెషన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. ఇక్కడ మనకి ఫస్ట్ క్వెషన్ చూసుకుందాం. ఫస్ట్ క్వెషన్ ఏమిచ్చాడంటే, ఫర్ బి అన్నాడు. ఓకే. సో, ఫర్ బి అన్నాడు కాబట్టి బి అన్నాడు. ఓకే. బి రాసుకున్నాను. సో, బి ఎన్నున్నాయి 90 రాసేసుకుంటా. 90 అని రాసుకుందాం. ఓకే. ద డొమెస్టిక్ కాల్స్ ఈజ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఇక్కడ మనకి ఇన్‌బౌండ్ ఉంటుంది. సో, ఇన్‌బౌండ్‌ని క్యాపిటల్ ఐ రాసుకుంటున్నా. ఔట్‌బౌండ్ ఉంటుంది. ఓకే. సో, ఈ ఇన్‌బౌండ్‌లో ఇంటర్నేషనల్ ఉంటుంది. అలాగే డొమెస్టిక్ ఉంటుంది. అలాగే సిమిలర్‌గా ఔట్‌బౌండ్‌లో ఇంటర్నేషనల్ ఉంటుంది. అలాగే డొమెస్టిక్ ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ద డొమెస్టిక్ ఔట్‌బౌండ్ డొమెస్టిక్ కాల్స్ అన్నాడు. అంటే ఔట్‌బౌండ్ డొమెస్టిక్ కాల్స్ అంటే ఇది. ఓకే. ఇదేదైతే ఉందో ఇస్ 0.75 టైమ్స్ అన్నాడు. 0.75ని నేను 3/4గా రాసుకుంటా. ఓకే. టైమ్స్ థాన్ దట్ ఆఫ్ ద ఇన్‌బౌండ్ అన్నాడు. అంటే ఈ ఇన్‌బౌండ్ డొమెస్టిక్. అంటే ఈ డొమెస్టిక్ నేనే రాసుకుంటాను. ఇది డీగా రాసుకుంటే ఇది 3/4 ఆఫ్ ద డి అవుతుంది. ఓకే. సో, ఓకే. సో, ఇక్కడ డి రాసుకోను. కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏం రాసుకుంటానంటే దీన్ని ఏగా రాసుకుంటా. అప్పుడు ఇది ఏ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకేమిచ్చాడో చూసుకుందాం. ద ఔట్‌బౌండ్ ఇంటర్నేషనల్ కాల్స్ అంటే ఔట్‌బౌండ్ ఇంటర్నేషనల్ కాల్స్. ఇది ఏదైతే ఉందో ఇది 5/6 థాన్ దట్ ఆఫ్ ద ఇన్‌బౌండ్ అన్నాడు. అంటే 5/6 ఇంటూ థాన్ దట్ ఆఫ్ ద ఇన్‌బౌండ్. అండ్ ఇన్‌బౌండ్ యొక్క ఇంటర్నేషనల్ కాల్స్. ఇది ఏమనుకుంటా అంటే బి అనుకుంటా. అప్పుడు ఇదేమవుతుంది? ఇదవుతుంది. ఓకే. సో, ఇలా రాసుకున్నాం. నెక్స్ట్ ఏమన్నాడు? ద రేషియో ఆఫ్ ద ఇన్‌బౌండ్ టోటల్ ఔట్‌బౌండ్ కాల్స్ టు ద ఇన్‌బౌండ్ కాల్స్. అంటే టోటల్ ఔట్‌బౌండ్ కాల్స్ టు ద ఇన్‌బౌండ్ కాల్స్ అనమాట. అంటే ఔట్‌బౌండ్ అంటే ఇది ఔట్‌బౌండ్ ఈస్ టు ఇన్‌బౌండ్ ఎంతన్నాడు? 4:5. ఓకే. సో, మొత్తం ఎంత? 9 పార్ట్స్. ఆ 9 పార్ట్స్ టోటల్ ఎంత? 90. అప్పుడు 1 పార్ట్ ఎంత? 10. అప్పుడు ఔట్‌బౌండ్ కాల్స్ 40, ఇన్‌బౌండ్ కాల్స్ ఎంత? 50. అంటే ఇది ఎంత అవుతుంది? ఔట్‌బౌండ్ వచ్చేసరికి 40 కదా! సో, ఔట్‌బౌండ్ కాల్స్ ఎంత అవుతుందంటే 40 అవుతుంది. ఓకే. ఇన్‌బౌండ్ కాల్స్ వచ్చేసరికి మనకి ఎంత అవుతుందంటే 50 అవుతుంది. ఓకే. సో, ఇక్కడితో మనకి క్వెషన్‌లో ఇచ్చిన డేటా అయితే అయిపోయింది. క్వెషన్‌లో ఇచ్చిన డేటాని యాస్ ఇట్ ఈజ్ రాసుకున్నాం. ఓకే. నెక్స్ట్ ఏందంటే ఫైండ్ ద టోటల్ ఇంటర్నేషనల్ కాల్స్ అన్నాడు. టోటల్ ఇంటర్నేషనల్ కాల్స్ అంటే ఏంది? ఓకే. టోటల్ ఇంటర్నేషనల్ కాల్స్ అన్నారు. కాబట్టి ఈ బి అలాగే 5/6 ప్లస్ బి ఇది కనుక్కోవాలి అంతే. సో, బి ఎంత ప్లస్ 5/6 బి ఎంత. సో, ఇది కనుక్కున్నట్టయితే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. అది ఎలా అనేది మనకిక్కడ చేద్దాం. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ 2 యాడ్ చేస్తే 40 కదా వచ్చేది. కాబట్టి రాసుకుంటా. ఓకే. సో, 5/6 ఆఫ్ బి ప్లస్ 3/4 ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 40. అలాగే ఈ రెండు యాడ్ చేస్తే మనకి 50 కదా వచ్చేది. కాబట్టి ఏ ప్లస్ బి ఎంత? 50. నేనేం కనుక్కోవాలా? బి కనుక్కోవాలి. కాబట్టి బి కనుక్కోవాలి కాబట్టి ఏ ప్లస్‌లో బి రాస్తా. సో, ఏ ప్లస్‌లో బి రాయాలంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ బి అవుతుంది కదా! అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. సో, సబ్స్టిట్యూట్ చేసినట్టయితే సో, 5/6 ఆఫ్ బి ప్లస్ 3/4 ఇంటూ ఏ అంటే 50 మైనస్ బి కాబట్టి 50 మైనస్ బి దట్ ఈస్ ఈక్వల్ టు 40. ఓకే. దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే 6, 4 ఎల్సీఎం 12 రాసుకుంటాను.
ఓకే. సో, అప్పుడు ఇక్కడ ఎంత అవుతుందంటే 2 అవుతుంది. ఇది 10B అవుతుంది. ఓకే. ప్లస్ ఓకే. సో, ఇక్కడొచ్చేసరికి 4 వచ్చేసరికి 3 అవుతుంది కాబట్టి ఇది మొత్తం 9 అవుతుంది కాబట్టి మల్టిప్లై చేసుకున్నట్టయితే 9 తో 450 ఇది 9B అవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే 9B 10B మైనస్ 9B ఎంత 1B. ఓకే. సో, ఇది ఇలా పోతుంది. అప్పుడు ఎంత అవుతుందంటే 480 అవుతుంది. సో, 480 ఈజ్ ఈక్వల్ టు B ప్లస్ 450 అవుతుంది. ఇప్పుడు దీన్ని చూసుకున్నట్టయితే B ఎంత 30 కదా! సో, B 30 కాబట్టి ఇక్కడ పెట్టుకుంటాను. B 30 ప్లస్ 5/6 ఇంటూ 30. ఓకే. సో, ఇది చూసుకున్నట్టయితే 5 వన్స్ 6 5స్ కాబట్టి 5 5స్ 25 కాబట్టి 30 + 25 ఎంత 55. సో, ఆన్సర్ ఈస్ ద 55. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆప్షనే ఉంది. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే గైస్. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ ఇలా ఇచ్చేస్తాడు. ఓకే. సో, ఇక్కడ డ ఈ కేటగిరీలో 2 ఉన్నాయి. ఓకే. ఇక్కడేం ఇచ్చాడంటే ఇంటర్నేషనల్ అలాగే డొమెస్టిక్ అని ఇచ్చాడు. సో, కొన్ని కేసెస్‌లో మేల్స్, ఫీమేల్స్ అని ఇస్తాడు. ఓకే. సో, నేను 2022లో అడిగిన పేపర్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అప్పుడు మీకు ఇలాంటి ప్రాబ్లమే ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అప్పుడు మీకు ఒక క్లియర్ ఐడియా అనేది కూడా మీకొస్తుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ సాల్వ్ చేద్దాం. సెకండ్ క్వెషన్ చూసుకుందాం. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్‌బౌండ్ అండ్ ఔట్‌బౌండ్ కాల్స్ మేడ్ బై ద ఎఫ్ అన్నాడు. అంటే ఎఫ్ ఇది. ఓకే. సో, ఎఫ్‌లో ఇన్‌బౌండ్ కాల్స్, ఔట్‌బౌండ్ కాల్స్ డిఫరెన్స్ ఎంత 16 అన్నాడు. ఓకే. సో, ఇక్కడ మనకు టోటల్ తెలుసు. అంటే ఎంత ఐ ప్లస్ ఓ 48. సో, అప్పుడు దీన్ని కాలిక్యులేట్ చేయడం ఈజీ కదా! సో, సింపుల్ యాడ్ చేస్తే 2i ఈజ్ ఈక్వల్ టు 64 వస్తుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు 32 వస్తుంది. ఓకే. సో, ఇక్కడ ఐ 32 వచ్చిందంటే ఓ ఎంత అవ్వాలా? కంపల్సరీ 16 అవ్వాలా? అప్పుడే కదా మనకు 16 వస్తుంది. కాబట్టి ఐఓ వచ్చేసింది. ఇప్పుడు మనకేం కావాలన్నాడు? ఏ వాల్యూ కనుక్కోనన్నాడు. ఓకే. ఇన్‌బౌండ్ ఎంత? ఇది 32. ఔట్‌బౌండ్ ఎంత? ఇది 16. ఓకే. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సింపుల్ రాసుకోవచ్చు. ఎంత 32/16 ఈజ్ ఈక్వల్ టు 2/a. ఓకే. సో, 1s 16s 16 16 క్యాన్సిల్ 1. కాబట్టి ఏ వాల్యూ ఎంత? 1 వస్తుంది. ఓకే. ఆప్షన్ నంబర్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే గైస్. థర్డ్ క్వెషన్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ థర్డ్ క్వెషన్‌లో ఏమి ఇచ్చాడంటే, ఇఫ్ ద ఔట్‌బౌండ్ కాల్స్ మేడ్ బై ద బి అన్నాడు. ఓకే. ఫస్ట్ ఏంటంటే బి. సో, బి ఎన్ని కాల్స్ చేసింది టోటల్ 90. ఈ 90లో ఇన్‌బౌండ్ ఉంటుంది. అలాగే ఔట్‌బౌండ్ ఉంటుంది. కరెక్ట్. ఇక్కడ ఔట్‌బౌండ్ కాల్స్ అనేవి ఏదైతే ఉందో అది 20% మోర్ అన్నాడు. ఓకే. సో, 20% మోర్‌ని ఎలా రాసుకోవచ్చు అంటే 6/5గా రాసుకోవచ్చు. ఓకే. సో, 6/5గా రాసుకున్నట్టయితే 6/5 ఇంటూ ఓకే. దాన్ దట్ ఆఫ్ ద సి. అంటే సి యొక్క ఔట్‌బౌండ్ కాల్స్ ఎంత 30. 30. ఓకే. ఇది కాలిక్యులేట్ చేస్తే నాకెంతొస్తుందంటే 36 వచ్చింది. అంటే ఈ వాల్యూ ఎంత? ఔట్‌బౌండ్ కాల్స్ 36 అయింది. సో, ఔట్‌బౌండ్ కాల్స్ 36 అయినప్పుడు ఇన్‌బౌండ్ కాల్స్ ఎంత అవుతుంది? 90 - 36 అవుతుంది. సో, 90 - 36 ఎంత? 54. సో, ఇదెంతొస్తుందంటే 54 వస్తుంది. ఓకే. ఇక్కడితో మనకయింది. నెక్స్ట్ క్వెషన్‌లో ఏమడిగాడంటే, దెన్ ద ఇన్‌బౌండ్ కాల్స్ మేడ్ బై ద బి అంటే ఇది 54 ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ 54 ఈస్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ కాల్స్ మేడ్ బై ద ఈ. ఈ యొక్క టోటల్ కాల్స్ ఎంత? 60/60 ఇంటూ 100 అంతే సింపుల్. 6 టెన్స్ 6 ఎంత? 9s కాబట్టి 90% ఈస్ ద ఆన్సర్. చూసారా ఎంత సింపుల్‌గా ఉందో. సో, ఆప్షన్ నంబర్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వెషన్ సాల్వ్ చేద్దాం. ఫోర్త్ క్వెషన్. ఇక్కడ ఫోర్త్ క్వెషన్‌లో చూసుకున్నట్టయితే ద టోటల్ ఇన్‌బౌండ్ కాల్స్ మేడ్ బై ద సి అండ్ డి ఈజ్ ఈక్వల్ టు ఔట్‌బౌండ్ కాల్స్ మేడ్ బై ద ఈ అన్నాడు. ఓకే. సో, ఇక్కడ సి ఉందంట. ఓకే. సో, ఇక్కడ నాకు సి ఎంత? 72 అలా రాసుకుంటాను. అలాగే డి ఉంది. డి వచ్చేసరికి 36 అది రాసుకుంటాను. ఓకే. సో, నాకు తెలిసిందేంటంటే దీంట్లో ఇన్‌బౌండ్ ఉంటుంది, ఔట్‌బౌండ్ ఉంటుంది. సో, దీంట్లో ఇన్‌బౌండ్ ఉంటుంది, ఔట్‌బౌండ్ ఉంటుంది. సో, ఇన్‌బౌండ్ అనేది నాకు తెలుసు. సో, సి ఇన్‌బౌండ్ ఎంత? 42 కాబట్టి ఇక్కడ 42 రాసాం. ఓకే. ఔట్‌బౌండ్ ఎంత? 30 ఇక్కడ 30 రాసాం. డిలో ఇన్‌బౌండ్ ఎంత? 9 ఔట్‌బౌండ్ ఎంత? 27 రాసాము. ఇక్కడి దాకా అయిందా? ఫైన్. మళ్ళా నాకు తెలిసిందేంటంటే దీంట్లో ఇంటర్నేషనల్ ఉంటుంది. అలాగే డొమెస్టిక్ ఉంటుంది. అలాగే సిమిలర్‌గా దీంట్లో ఇంటర్నేషనల్ ఉంటుంది. దీంట్లో డొమెస్టిక్ ఉంటుంది. దీంట్లో ఇంటర్నేషనల్ ఉంటుంది. దీంట్లో డొమెస్టిక్ ఉంటుంది. దీంట్లో ఇంటర్నేషనల్ ఉంటుంది. దీంట్లో డొమెస్టిక్ ఉంటుంది. ఓకే. అక్కడితో అయింది. ఇక్కడేమన్నాడంటే ఇన్‌బౌండ్ డొమెస్టిక్ కాల్స్ అన్నాడు. మేడ్ బై ద సి&డి. అంటే ఇన్‌బౌండ్ ఇది, డొమెస్టిక్ ఇది. అంటే ఈ వాల్యూ ప్లస్ డి యొక్క ఇన్‌బౌండ్ ఇది, డొమెస్టిక్ ఇది. అంటే ఈ 2 వాల్యూస్ అన్నమాట. ఈ 2 వాల్యూస్ యాడ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు టోటల్ నంబర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఈజ్ ఈక్వల్ టు ఔట్‌బౌండ్ కాల్స్ మేడ్ బై ద ఈ అన్నాడు. అంటే ఈ యొక్క ఔట్‌బౌండ్ కాల్స్ ఎంత? 24. ఓకే. కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. ఓకే. సో, దానికోసం నేనేం చేస్తానంటే ఇది సింపుల్‌గా ఐ1, డి1 అనుకుంటా. ఇది ఐ2, డి2 అనుకుంటా. ఇది ఐ3, డి3 అనుకుంటాను.
ఇది I4, D4 అనుకుంటా. ఓకే. సో, అలా రిప్రజెంట్ చేసుకుంటా. ఇప్పుడు వాడు క్వెషన్‌లో ఇచ్చిందేందంటే, ఒక ఇన్‌బౌండ్ డొమెస్టిక్ కాల్స్ అనమాట. అంటే ఈ D1, ఈ D1 ప్లస్ D3 ఏదైతే ఉందో అదిచ్చేసి దేనికి ఈక్వల్ అంటే, ఈ యొక్క ఔట్‌బౌండ్ కాల్స్ అన్నాడు. సో, ఈ యొక్క ఔట్‌బౌండ్ కాల్స్ ఎంత 24. కాబట్టి నేను 24 రాస్తాను. ఓకే. సో, ఇదొక స్టేట్‌మెంట్ అనమాట. ఇదొక గివెన్ అనమాట. నెక్స్ట్ ఏమిచ్చాడంటే ద టోటల్ ఇంటర్నేషనల్ కాల్స్ మేడ్ బై ద సి. అంటే టోటల్ ఇంటర్నేషనల్ కాల్స్ మేడ్ బై ద సి అండ్ డి. అంటే ఇంటర్నేషనల్ కాల్స్ అంటే సి వచ్చేసరికి I1, I2, డి వచ్చేసరికి I3, I4. ఓకే. సో, I1 ప్లస్ I2 ప్లస్ I3 ప్లస్ I4. ఇదెంత టోటల్ ఇంటర్నేషనల్ కాల్స్. సో, ఈ టోటల్ వచ్చేసరికి ఎంతన్నాడంటే 44 అన్నాడు. ఓకే. సో, జాగ్రత్తగా చూడండి. ఇది ఇచ్చాడు. ఓకే. దెన్ ఫైండ్ ద టోటల్ డొమెస్టిక్ ఔట్‌బౌండ్ కాల్స్ అన్నాడు. ఓకే. ఔట్‌బౌండ్ డొమెస్టిక్ మేడ్ బై దెమ్ అన్నాడు. అంటే ఔట్‌బౌండ్ డొమెస్టిక్ అంటే D2, ఔట్‌బౌండ్ డొమెస్టిక్ D4. మనం ఏం కనుక్కోవాలా? D2 ప్లస్ D4 ఈ వాల్యూ కొనుక్కున్నట్టయితే మనకు ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఓకే. సో, చూడంగానే కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. ఓకేనా? సో, ఇన్‌ఫాక్ట్ నాకు కూడా కన్‌ఫ్యూజింగ్‌గానే ఉంది. ఓకే. కానీ కొంచెం టైం అనేది దీనికి స్పెండ్ చేసి ఆలోచించడానికి ట్రై చేయండి. ఓకే. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది టోటల్ ఇంటర్నేషనల్ కాల్స్ గదా! సో, ఇదేదైతే ఉందో ఇది టోటల్ ఇంటర్నేషనల్ కాల్స్. ఓకే. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ రెండిట్లో ఏమున్నాయి? ఒకటి ఇంటర్నేషనల్ ఉంది. ఒకటి డొమెస్టిక్ ఉంది. ఓకే. సో, ఇప్పుడు మొత్తం కాల్స్‌లో నుంచి ఇప్పుడు మొత్తం టోటల్ కాల్స్ అంటే ఏంది? ఇప్పుడు టోటల్ కాల్స్‌ని నేనెలా రాసుకోవచ్చు? మొత్తం ఇంటర్నేషనల్ రాయొచ్చు. మొత్తము డొమెస్టిక్ రాయొచ్చు. ఓకే. సో, ఇక్కడ నేను సింపుల్‌గా చెప్పాలంటే మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఓకే. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇక్కడ 72 అంటే ఏంది? I1 ప్లస్ D1 ప్లస్ I2 ప్లస్ D2 గదా! ఓకే. ఇక్కడ 36 అంటే ఏంది? I3 ప్లస్ D3 ప్లస్ I4 ప్లస్ D4 గదా! ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే మొత్తం యాడ్ చేసేస్తా. అంటే 72 ప్లస్ 36 యాడ్ చేస్తా. అప్పుడు ఇక్కడ రాస్తాను చూడండి. 72 ప్లస్ 36 దట్ ఈస్ ఈక్వల్ టు 72 అంటే ఇవన్నీ గదా! సో, ఇవన్నీ గాబట్టి I1 ప్లస్ I2 ప్లస్ D1 ప్లస్ D2. 36 అంటే ఇవంతా గదా! ప్లస్ I3 ప్లస్ I4 ప్లస్ D3 ప్లస్ D4. ఓకే. అంటే ఇక్కడ మనకు టోటల్ కాల్స్ అంటే ఏమవుతున్నాయి? ఇంటర్నేషనల్ కాల్స్ ప్లస్ డొమెస్టిక్ కాల్స్ అవుతున్నాయి గదా! ఓకే. నాకు టోటల్ ఇంటర్నేషనల్ తెలుసు కాబట్టి, మొత్తంలో నుంచి అంటే ఇప్పుడు నాకు టోటల్ డొమెస్టిక్ కాల్స్ తెలుస్తది. ఓకే. సో, 72 ప్లస్ 36 ఎంత? 108. ఓకే. సో, 108 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంటర్నేషనల్ మొత్తం I1 ప్లస్ I2 ప్లస్ I3, I4 అనేది మొత్తం ఇంటర్నేషనల్ కాబట్టి సిగ్మా ఐగా రాస్తున్నా. జస్ట్ అలా రిప్రజెంట్ చేసుకుంటున్నా. ఈ డొమెస్టిక్ కాల్స్ కాబట్టి ఇది సిగ్మా సిగ్మా డీగా రాసుకుంటాం. ఓకే. సో, అప్పుడు మనకి ఇది తెలుసు. టోటల్ తెలుసు ఎంత? 44. అప్పుడు మనకి ఆహ్, సిగ్మా డి ఎంతవుతుంది? 108 మైనస్ 44 గదా! సో, ఇది సాల్వ్ చేస్తే ఎంతవుతుంది? 464. ఓకే. సో, ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మనకేమొచ్చిందంటే దీని నుంచి ఓకే. సో, సిగ్మా డి అంటే ఏంది? D1 ప్లస్ D2 ప్లస్ D3 ప్లస్ D4 అవును గదా! దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఎంతొచ్చింది? 64 వచ్చింది. ఓకే. సో, దీన్ని దీన్నైతే మనము వాడేసాం. ఈ స్టేట్‌మెంట్ ఏదైతే ఉందో వాడేసాం. ఇంక మనకి మిగిలిందేంది? ఈ స్టేట్‌మెంట్. ఓకే. సో, D1 ప్లస్ D3 అంటే ఇది వాల్యూ ఎంత? 24. ఓకే. సో, 24 కాబట్టి 24 ప్లస్ D2 ప్లస్ D4 ఈజ్ ఈక్వల్ టు 64 వస్తుంది. అవునా? సో, అప్పుడు D2 ప్లస్ D4 ఎంతవుతుంది? 64 మైనస్ 20 ఎంత? 40. అవునా? సో, మనం కనుక్కోవాల్సిందేంది? D2 ప్లస్ D4 కాబట్టి ఆన్సర్ ఎంత? 40. సో, 40 ఈస్ ద ఆన్సర్. ఓకే. సో, అలా సాల్వ్ చేయాలనమాట. ఓకే. సో, ఆప్షన్ నంబర్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఓకే. సో, కొంచెం లాజిక్‌గా ఆలోచించి మీరేందంటే ఇన్‌బౌండ్ కాల్స్ దాంట్లో 2 ఉంటాయి. ఓకే. అలా రిప్రజెంట్ చేసుకోండి. ఇలా రిప్రజెంట్ చేసుకుంటే మనకేమవుద్దంటే సాల్వ్ చేసేదానికి చాలా ఈజీ అవుతుంది. ఓకే గైస్ లాస్ట్ క్వెషన్ ఫిఫ్త్ క్వెషన్ ఉంది. ఓకే. సో, ఫిఫ్త్ క్వెషన్ ఏమిచ్చాడంటే ద నంబర్ ఆఫ్ ద ఇన్‌బౌండ్ ఇంటర్నేషనల్ అండ్ ఔట్‌బౌండ్ ఇంటర్నేషనల్ కాల్స్ మేడ్ బై ద ఏ ఈస్ ద స్క్వేర్ ఆఫ్ ద పాజిటివ్ ఇంటిజర్ అన్నారు. ఓకే. సో, ఇక్కడ ఏ ఉంది. ఓకే. సో, ఏ ఉంది. ఏ వచ్చేసరికి టోటల్ ఎన్ని కాల్స్ ఉన్నాయి? 80 ఉంది. ఓకే. సో, టోటల్ 80 ఉన్నాయి. 30 వచ్చేసరికి ఇన్‌బౌండ్ ఉంది. ఓకే. అలాగే 50 వచ్చేసరికి ఔట్‌బౌండ్ ఉంది. ఓకే. దీంట్లో మనకేముంటాయి? ఇంటర్నేషనల్ ఉంటుంది. డొమెస్టిక్ ఉంటుంది. దీంట్లో ఇంటర్నేషనల్ ఉంటుంది. దీంట్లో డొమెస్టిక్ ఉంటుంది. రైట్? ఇక్కడ క్వెషన్‌లో ఏమిచ్చారంటే ఇన్‌బౌండ్ ఇంటర్నేషనల్ నేను అలాగే రిప్రజెంట్ చేసుకుంటా. I1, I2, D1, I2, D2గా రిప్రజెంట్ చేసుకుంటాను. ఓకే. సో, ఇప్పుడు ఇన్‌బౌండ్ ఇంటర్నేషనల్ I1 ఏదైతే ఉందో I1 ఓకే. సో, I1 అనేది అలాగే
అవుట్‌బౌండ్ ఇంటర్నేషనల్ I2 అనేది ఈ 2 అనేది వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి స్క్వేర్‌గా ఉంటాయంట. అది ఇచ్చింది. ఓకే. స్క్వేర్‌గా ఉంటాయి. అంటే 1, 4, 9, 16, 25 ఇలా ఉంటాయంట. ఓకే. సో, దాన్ని నేను ఎలా రాసుకోగలుగుతానంటే దీన్ని ఏ స్క్వేర్‌గా రాసుకుంటా. ఓకే. సో, దీన్ని బి స్క్వేర్‌గా రాసుకుంటా. అలా అనుకుంటా. ఓకే. సో, ఇలా రాసుకున్నప్పుడు నా క్వెషన్‌లో ఏమిచ్చాడో చూద్దాం. దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మినిమమ్ నంబర్ ఆఫ్ ద డొమెస్టిక్ కాల్స్ అంటే ఇన్‌బౌండ్ అండ్ ఔట్‌బౌండ్ మేడ్ బై ఏ అన్నాడు. ఓకే. ఇక్కడ ఏం ఇచ్చాడంటే డొమెస్టిక్ కాల్స్ ఇన్‌బౌండ్ అంటే ఏంది? D1. ఓకే. సో, ఇది అలాగే ఔట్‌బౌండ్ డొమెస్టిక్ ఇదంతా D2. సో, ఈ వాల్యూ అనేది మినిమమ్ ఎంతుంటుంది అనేది క్వెషన్‌లో అడిగాడు. ఓకే. సో, అది సాల్వ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు D1 ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ మనకేంది I1 ప్లస్ D1 ఎంత? 30 గదా! అప్పుడు D1 ఎంతవుతుంది? 30 మైనస్ I1 గదా! సో, అది రాసుకుంటా. ఓకే. 30 మైనస్ I1 రాసుకుంటాను. అలాగే D2 ఎంత రాసుకుంటాను? 50 మైనస్ I2 రాసుకుంటాను. 50 మైనస్ I2 రాసుకుంటాను. ఓకే. సో, ఇలా రాసుకున్నాను. ఓకే. సో, ఇప్పుడు మనకి ఇదేముండాలి? ఇది చాలా అంటే చాలా మినిమమ్ ఉండాలి. ఓకే. సో, చాలా మినిమమ్ ఉండాలంటే I1కి చూద్దాం. సో, I1 ఇది గదా! సో, I1 ఇది ఉంది గాబట్టి ఏలో ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయి? ఓకే. I1 అనేది స్క్వేర్ వాల్యూ ఉండాలి. ఓకే. స్క్వేర్ వాల్యూ ఉన్నప్పుడు మనకి ఏమేం పాసిబిలిటీస్ ఉంటాయి? 1 ఉంటుంది, 4 ఉంటుంది, అలాగే 16 ఉంటుంది, 9 ఉంటుంది, 25 ఉంటుంది. ఓకే. 25కి మించి ఉండదు. ఎందుకంటే నెక్స్ట్ స్క్వేర్ ఏమవుతుంది? 36 అవుతుంది గదా! సో, 36 రాసినప్పుడు నెగెటివ్ అవుతుంది. నెగెటివ్ అసలు ఉండదు. ఎందుకంటే వాడు క్లియర్‌గా ఇచ్చాడు పాజిటివ్ ఇంటీజర్ అని. కదా! సో, అక్కడ ఈ వాల్యూస్ అయితే ఉంటాయనుకుందాం. ఓకే. I1లో ఈ వాల్యూస్ ఉంటాయి. సిమిలర్‌గా I2లో ఏం వాల్యూస్ ఉంటాయి? సిమిలర్‌గా ఇవే ఉంటాయి. సో, 1, 4, 16, 9, 25, 36, 49 ఉంటది. ఓకే. సో, ఈ వాల్యూస్ ఏమేమి ఉంటాయో మనకైతే అర్థమైంది. ఓకే. సో, ఇప్పుడు మనకేం గావాలంటే ఈ ఎంటైర్ వాల్యూ అనేది మినిమమ్ ఉండాలి. ఓకే. చాలా తక్కువుండాలి. ఓకే. సో, చాలా తక్కువుంటే జస్ట్ ఒకసారి మీరే చెక్ చేసి చూడండి. ఇక్కడ 1 పెట్టాననుకో ఎంతుంటది? 29 అవుతది. ఓకే. సో, ఇక్కడ ఈ 1 పెట్టాననుకుందాం. అప్పుడెంతది? 49 అవుతది. ఓకే. సో, అప్పుడెంతవుతుందంటే మనకి ఇక్కడ 29 ఇక్కడెంత 49. ఓకే. సో, ఇవేమున్నాయి మాక్సిమం ఉంది. అది కాకుండా నేను లాస్ట్ వాల్యూ పెట్టి చూస్తా. అంటే మీకు నేనేం చెప్తున్నానంటే, ఈ మొత్తం వాల్యూ అనేది మీకు మినిమమ్ ఉండాలంటే, ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, అవి మాక్సిమమ్ ఉండాలి. ఎందుకుండాలంటే, మనం నెగెటివ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి మైనస్ చేస్తాం. ఓకే. సో, మైనస్ చేస్తాం కాబట్టి, ఈ వాల్యూ మొత్తం ఏదైతే ఉందో అది తక్కువైపోతుంది. కాబట్టి, ఈ వాల్యూ ఏదైతే ఉందో అది మనం మాక్సిమం తీసుకుంటే, ఈ ఎంటైర్ వాల్యూ అనేది మినిమమ్ అవుతుంది. కాబట్టి, మనం ఇక్కడ ఏం పెట్టాలా? 25 పెట్టాలి. ఇక్కడ 49 పెట్టాలి. ఓకే. సో, ఇప్పుడు పెట్టి చూద్దాం. 30 మైనస్ 25 ఎంతొస్తుంది? మైనస్ ఇక్కడెంత? 50 మైనస్ 49 ఇక్కడెంత? 5 ఇక్కడెంత? 1 సో, అప్పుడు మనకి మినిమమ్ వాల్యూ ఎంతొస్తుంది? 4 అయితే వస్తుంది. సో, ఇక్కడ మనకి 4 అనేది ఆన్సర్. ఆప్షన్ నంబర్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో, ఇదైతే కన్‌ఫ్యూజింగ్‌గానే ఉండొచ్చు. ఈ ఒక్క పర్టిక్యులర్ ఈ ఫిఫ్త్ ప్రాబ్లమ్ మాత్రమే. ఓకే. సో, మిగతావన్నీ చూసుకున్నట్టయితే చాలా ఈజీగానే ఉంది గదా! ఓకే. సో, మనం చేయొచ్చనమాట. ఓకే. సో, జస్ట్ మీరేం జేయాలంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్‌ని ప్రాక్టీస్ చేయాలంతే. ఓకే. సో, ఓకే. అండ్ ఇదనమాట ఈ డీఐకి. సో, నెక్స్ట్ డీఐ సాల్వ్ చేద్దాం. ఓకే గైస్ ఈ డీఐని సాల్వ్ చేద్దాం. సో, ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒక టేబుల్ ఉంది. ఓకే. చూడంగానే నంబర్ ఆఫ్ ద ఆర్టికల్స్ సోల్డ్ ఏదేదో ఎక్స్ అంట, వై అంట, నంబర్స్ ఉన్నాయి. ఏవేవో ఇచ్చేసాడు. అదిగాక కాస్ట్ ప్రైస్, మార్కప్ పర్సంటేజ్, డిస్కౌంట్ ఓకే. ఏదేదో ఇచ్చేసాడు. చూడంగానే మనకి ఒక డిఫికల్టీ అనే ఒక థాట్ అయితే గ్యారంటీ వచ్చేస్తుంది. మీకే కాదు నాకు కూడా వచ్చింది స్టార్టింగ్ చూడంగానే. ఓకేనా? కానీ ఇది చాలా చాలా ఈజీ అనమాట. చాలా అంటే చాలా కాదు. కొంచెం ఈజీ. ఓకే. సో, ఇప్పుడు అసలు దాన్ని అర్థం చేసుకునే దాన్ని ట్రై చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే నెంబర్ ఆఫ్ ద ఆర్టికల్స్ సోల్డ్. అలాగే ఎన్ని ఆర్టికల్స్ సోల్డ్ చేశారు. ఈచ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఇచ్చారు. ఓకే. మార్కప్ పర్సంటేజ్ అంటే ఎంత ఎక్కువ పర్సంటేజ్ చేసి దాన్ని మార్కప్ అంటే ఎంఆర్పిగా రాశాడు. ఓకే. సో, అది అన్నాడు. తర్వాత టోటల్ డిస్కౌంట్ అంట. ఓకేనా? సో, టోటల్ డిస్కౌంట్ అంటే అన్ని ఆర్టికల్స్ మీద ఇచ్చిన డిస్కౌంట్ అనమాట. ఒక్క ఆర్టికల్ మీద ఇచ్చింది కాదు అది. అన్ని ఆర్టికల్ మీద ఇచ్చిన డిస్కౌంట్.
ఓకే. సో ఇదే తికమకగా ఉంటే కింద 2 పాయింట్స్ ఇచ్చాడు. అదేంటంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ ఈజ్ 1/3 ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ సి. అలాగే బి ఈజ్ డబుల్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ డి అని ఇచ్చాడు. ఓకే. సో ఇది చూడంగానే మీకు ఏమనిపిస్తుంది? సో నేను చెప్తాను. సో జనరల్గా నాకేమనిపిస్తుంది అంటే, ఓకే, సో నేను ఇలా రాసుకున్నా. ఓకే. సో ఇదంతా అడిచ్చిందే రాసుకున్నాను. ఇది వచ్చేసరికి కింద ఇచ్చిన డేటా పాయింట్స్. ఓకే. సో ఇది చూడంగానే నాకేమనిపిస్తుంది అంటే, ఓకే, ఇక్కడ ఏదో సాల్వ్ చేయడానికి ఇచ్చాడు. ఓకే. ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాడు. ఓకే. పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2. ఓకే. 2 పాయింట్స్ ఇచ్చాడు. సో దాన్ని మనం సాల్వ్ చేసి ఈ వాల్యూస్ అన్ని కనుక్కొని మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అనే ఒక థాట్ అయితే గ్యారంటీ వస్తుంది. అవునా కదా? సో అలాగే చేద్దామని రాస్తాను నేను. ఓకే. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ. ఓకే. సో దానికన్నా ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, పెద్ద టైం తీసుకోదు. ఓకే. సో ఒక క్లాత్స్ బిజినెస్ అనేది ఉందనుకున్నాం. ఓకే. సో అతను ఏం చేశారంటే ఒక 100 రూపీస్ ఒక టీ షర్ట్ అనేది హోల్సేల్ ప్రైస్ నుంచి కొన్నాడు. ఓకే. హోల్సేల్ ప్రైస్ నుంచి కొన్నాడు కాబట్టి అతనికి లాభం ఎంతో ఉండాలి కాబట్టి ఓకే 50% అనేది మార్కప్ పర్సంటేజ్, అంటే ఎక్కువ చేసి అమ్ముకున్నాడు. 50% ఆఫ్ 100 ఎంత? 50 రూపీస్. 50 రూపీస్ ఎక్కువ చేసుకొని ఎంఆర్పిగా పెట్టాడు. అప్పుడు 150 రూపీస్ ఏమవుతుంది? దాని ఎంఆర్పి అవుతుంది. ఓకే. అంటే ఎంఆర్పి అంటే ఏం లేదు, దీన్నే మార్కెట్ ప్రైస్ అంట. ఓకే. తర్వాత కస్టమర్ వచ్చి ఏంది ఎంఆర్పికి అమ్ముతావా, నాకు కొంచెం డిస్కౌంట్ కావాలంట. సో 10% డిస్కౌంట్ ఇస్తా పోరా అంటాడు. ఓకే. సో 10% అంటే 10% ఆఫ్ 150 ఎంత? 15. అంటే 15 తగ్గించాలన్నమాట. 15 తగ్గించి ఎంతకు అమ్ముతాడు? 135కి అమ్ముతాడు. ఈ 135 ఎంత? ఇది సెల్లింగ్ ప్రైస్. ఓకే. సో ఈ కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్యలో ఎంత తేడా ఉంది? 35 రూపీస్. ఈ 35 రూపీస్నే మనకి ప్రాఫిట్ అంటాం. ఓకే. జనరల్ ఐడియా అనమాట. ఓకే. సో ఇప్పుడు అసలైన ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఓకే. సో ఎక్కడున్నానంటే, ఓకే, సో ఇది చూడంగానే ఈ 2 పాయింట్స్ని యూజ్ చేసుకొని నేను ఈ వాల్యూస్ అన్ని కనుక్కొని నేను సాల్వ్ చేయాలి అని అయితే ఐడియా అనేది మీకు ఉంటుంది. ఓకే. సో నాకు అలాగే ఉంది స్టార్టింగ్. ఓకే. సో ఏం చేస్తానంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ అనేది కనుక్కుంటా. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ ఎంత? ఓకే. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ అనేది ఎంత అంటే కాస్ట్ ప్రైస్. ఓకే. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ, అసలు సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత? ఫార్ములా ఏంది? బేసిక్ ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్లో నుంచి డిస్కౌంట్ తీసేస్తే అదే కదా నాకు సెల్లింగ్ ప్రైస్. కాబట్టి మార్కెట్ ప్రైస్ ఎంత? 2x% పెంచాడు. అంటే 100కి 2x% పెంచాడు ఇంటూ కాస్ట్ ప్రైస్ ఎంత? x-5. ఓకే. x-5 మొత్తం ఎన్ని అమ్మాడు? 4x అమ్మాడు. ఓకే. 4x అమ్మాడు. ఇదేమవుతుందంటే మొత్తం యొక్క మార్కెట్ ప్రైస్ అవుతుంది. అన్ని ఆర్టికల్స్ యొక్క మార్కెట్ ప్రైస్ ఇది అవుతుంది. దీంట్లో నుంచి టోటల్ డిస్కౌంట్ తీసేస్తా. టోటల్ డిస్కౌంట్ ఎంత? 20x తీసేస్తాను. టోటల్ డిస్కౌంట్ తీసేసి నేను ఏం చేస్తానంటే ఇది ఇచ్చేసరికి అన్ని ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అనమాట. కానీ నాకేం కావాలి? ఈచ్ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ కావాలి. అందుకని బై రాసి ఎన్ని నెంబరు? 4x. ఇదంతా ఏంది? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ. ఓకే. దట్ ఈస్ ఈక్వల్ టు 1/3 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సి. సో ఇదే విధంగా నేను ఏం చేస్తాను? ఇక్కడ కూడా ఇలా రాసుకుంటా. అవునా కదా? సో అదే విధంగా బి రాసుకోవాలి, అదే విధంగా సి రాసుకోవాలి. సో ఇలా రాస్తున్న ప్రాసెస్లో మీకు గ్యారంటీ, మీరు కానీ రాస్తున్నట్టయితే మీకు గ్యారంటీ బ్రెయిన్ అనేది ఒక సిగ్నల్ పంపిస్తుంది. ఒరే వద్దురా, చేయొద్దురా, ఇది చాలా పెద్దది అవుతుందిరా, ఓకేనా, సో నువ్వు అన్నీ సాల్వ్ చేయలేవు, అట్లీస్ట్ 10 minutes పడుతుందిరా అని ఒక చిన్న సిగ్నల్ అనేది మీ బ్రెయిన్ అనేది గ్యారంటీ పంపిస్తుంది. మీకు అనేది అర్థమైపోతుంది. ఓకే. సో దాన్ని మీరు క్యాచ్ చేసుకోవాలి. ఓకే. సో అలా క్యాచ్ చేసుకుని ఏం చేయాలంటే, ఓకే, సో మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఏంది, సో 10 minutes ఎక్కువ చాలా పెద్దది, ఓకే, చాలా పెద్దది ఉంది సాల్వ్ చేయడానికి, చాలా ఎక్కువ టైం పడుతుంది అని సాల్వ్ చేయడానికి అన్నప్పుడు మీరు వెంటనే ఏం చేయాలంటే వెంటనే క్వశ్చన్స్లోకి వెళ్ళాలి. ఓకే. రిమెంబర్ గైస్, వెంటనే క్వశ్చన్లోకి వెళ్ళిపోయి క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీకు కానీ వస్తే దట్స్ అ గుడ్ లక్ కదా. ఓకేనా. సో మోస్ట్లీ క్వశ్చన్ పేపర్ కూడా డిజైన్ చేసే వాళ్ళు అంత డిఫికల్ట్గా అయితే డిజైన్ చేయరు. ఓకే. సో మనం తెలివిగా ఆలోచించి సాల్వ్ చేసే కెపాసిటీ ఉండాలి అని ఎగ్జామినర్ కూడా ఆలోచించి అలాగే డిజైన్ చేస్తారు పేపర్ కూడా. ఓకే. సో కాబట్టి నేనేం చేస్తున్నానంటే, ఓకే, సో నేనేం చేశాను, ఇలా కనుక్కున్నా. ఓకే. ఇది రాశాను. ఓకే, వద్దురా, చాలా టైం పడుతుంది, ఇది కనీసం 10 minutes అయినా పడుతుంది, ఇలా అంతా సాల్వ్ చేసుకుని పోతే వస్తుందా రాదా అని గ్యారంటీ కూడా లేదు, ఆ ప్రాసెస్లో యాడ్ అవుట్ గ్యారంటీ తప్పు చేస్తామని అయితే నాకైతే అనిపిస్తుంది. సో మీకు అలానే అనిపిస్తుంది. కాబట్టి అప్పుడు వెంటనే ఏం చేయాలంటే క్వశ్చన్స్లోకి వెళ్ళాలి. ఓకే. సో ఇప్పుడు వెంటనే క్వశ్చన్స్లోకి వెళ్ళాలి. సో ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఓకే. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద టోటల్ ఆర్టికల్ ఏ అన్నారు. ఓకే. సో మార్కెట్ ప్రైస్ ఆఫ్
మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఏ, అది కూడా టోటల్ అన్ని ఆర్టికల్స్ యొక్క మార్కెట్ ప్రైస్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 3000 అన్నాడు. ఓకే, 3000 ఇచ్చాడు. అండ్ 60% ఆఫ్ ఆర్టికల్స్ ఇస్ నాట్ సోల్డ్, అంటే మొత్తం 100% కదా, మొత్తం 100% ఆఫ్ ద ఆర్టికల్స్ ఉన్నాయి, దాంట్లో 60% ఆఫ్ ద ఆర్టికల్స్ అనేది సోల్డ్ కాల. ఓకే, 40% ఆఫ్ ద ఆర్టికల్స్ మాత్రమే సోల్డ్ అయ్యి. ఓకే, 40% ఆఫ్ ఆర్టికల్స్ మాత్రమే సోల్డ్ అయ్యి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏకి ఎన్ని ఆర్టికల్స్ సోల్డ్ అయ్యాయి, ఇది నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ సోల్డ్ అనమాట, 4x. అంటే ఈ 40% అనేది 4x అయింది. ఓకే, అప్పుడు 100% అనేది ఎంత అవుతుంది, 10x అవుతుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ ద ఆర్టికల్స్, టోటల్ ఆర్టికల్స్ ఎంత 10x. ఓకే, సో అదే అయింది. నెక్స్ట్ క్వశ్చన్లో ఏం ఇచ్చాడు చూద్దాం. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఏ, మనం కనుక్కోవాల్సింది 10xే. 10x వాల్యూ ఎంత అది కనుక్కుంటే చాలు. ఓకే, అది ఎలా కనుక్కోవాలి, దీన్ని యూజ్ చేసుకొని మనం ఎక్స్ వాల్యూ కనుక్కొని అక్కడ పెడితే అయిపోయా, అంతే కదా. సో ఇక్కడ మనం ఫస్ట్ దీని నుంచి రాసుకునేదాన్ని ట్రై చేద్దాం. సో ఇందాక ఎలాగైతే రాసుకున్నానో అలాగే రాసుకునేదాన్ని ట్రై చేద్దాం. ఓకే, సో మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ, ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ అంటే సేమ్ సెల్లింగ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ ఎంత వస్తుందంటే మార్కప్ పర్సంటేజ్, అంటే 2x% ఎక్కువ పెంచారు కదా. సో 100 + 2x by 100 ఇంటూ కాస్ట్ ప్రైస్ x - 5. ఓకే, సో మొత్తం ఎన్ని 4x కదా, ఇంటూ 4x, ఇదే కదా, ఇదేంటంటే టోటల్ మార్కెట్ ప్రైస్. సో టోటల్ మార్కెట్ ప్రైస్ ఎంత వస్తుందంటే దట్ ఈస్ ఈక్వల్ టు 3000. ఓకే, సో ఇలా రాసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మీకు చూడంగానే అర్థమైపోతుంది. ఓకే, 4x ఇక్కడ ఇది మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఇది మల్టిప్లై చేయాలి, అలాగే ఇది కూడా మల్టిప్లై చేయాలి. గ్యారంటీ ఏమవుతుందంటే x³ వస్తుంది ఆన్సర్. ఓకే, ఇదంతా సాల్వ్ చేస్తే x³ వస్తుంది, 3000 అనేది వస్తుంది. సో సాల్వ్ చేయడానికి కొంచెం కష్టమే, కానీ మీరు అలాంటప్పుడు ఒక్కసారి క్వశ్చన్ వైపు లుక్ చేసినట్టయితే అక్కడ నోట్ అని ఇచ్చినాడు చూడండి. x ఇస్ అ మల్టిపుల్ ఆఫ్ 5 and less than 30 అన్నాడు. అంటే x వాల్యూ ఏమవుతుంది ఇక్కడ, మల్టిపుల్ ఆఫ్ 5 and less than 30 అంటే 5, 10, 15, 20, 25, అంతే కదా. సో ఇవే అవుతాయి, ఈ 5లోనే ఏదో ఒకటి ఆన్సర్ ఉంటుంది. కాబట్టి ఒకసారి 10x వాల్యూ ఎంత అవుతుంది, 50, 100, 150, 200, 250 అవుతుంది. ఓకే, వీటిలో ఏమన్నా ఆప్షన్స్లో ఉన్నాయేమో ఒకసారి అట్లా చూస్తా. ఓకే, చూసినట్టయితే మనం గ్యారెంటీ 250, 150 ఉంది అంతే. ఈ రెండే ఉన్నాయి, అప్పుడు ఇవేవి కాదని అర్థం. అంటే 5 కాదు, 10 కాదు, 20 కూడా కాదు. అంటే మనకి ఎక్స్ వాల్యూస్ రెండే ఉన్నాయి, అదేది 15, 25 మాత్రమే, అవునా కదా. సో ఎక్స్ వాల్యూస్ ఛాన్సెస్ అనేవి రెండు మాత్రమే ఉన్నాయి. ఆ వాల్యూస్ ఏంటంటే 15 ఒకటి, అలాగే 25 ఒకటి. సో ఈ రెండు వాల్యూస్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎక్స్ వాల్యూస్ అనేవి ఇక్కడ పెట్టుకుంటా. ఓకే, సో ఇక్కడ పెట్టుకొని ఇది సాటిస్ఫై అయితే ఏదైతే సాటిస్ఫై అవుతుందో అదే నా ఆన్సర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 15 పెట్టుకునే దాన్ని ట్రై చేస్తాను. సో 15 పెట్టుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, 4x ఎంత, 4 × 15 ఎంత, 60. ఓకే, ఇంటూ 100 + 2 × 15, 130 డివైడెడ్ బై 100. 15 - 5 ఎంత, 10. దట్ ఈస్ ఈక్వల్ టు 3000 అని ఉంది. ఓకే, సో ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. 13 6 ఎంత, 780 కదా. ఓకే, 780 అనేది ఏ విధంగా 3000కి ఈక్వల్ కాదు, కాబట్టి ఇది కాదు. కాబట్టి కంపల్సరీ 25 అని నేనేం చేస్తానంటే 250 అనేది ఆన్సర్కి అయితే పెట్టేస్తాను. ఓకే, ఒకసారి వెరిఫై చేసుకొని చూసుకుందాం. 25 పెడదాం, x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 25. సో 25 × 4 ఎంత, 100. ఓకే, సో 100 + 2x ఎంత, 2 × 25 ఎంత, 50 డివైడెడ్ బై 100 ఇంటూ x - 5 అంటే 25 - 5 అంతా 20. ఓకే, సో ఇది క్యాన్సిల్, ఇదంతా 150 అంతే. 150 × 20 ఎంత, 30,000, 3000. 3000కి ఈక్వల్ ఉంది కదా, అప్పుడు ఆన్సర్ ఎంత, 25 కదా. ఓకే, x 25 అయినప్పుడు 10x ఎంత అవుతుంది, 250 కదా. సో అప్పుడు ఆన్సర్ ఎంత, 250 కదా ఆన్సర్. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే మనకి ఏమి ఇచ్చారంటే ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఏ ఈజ్, అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఏ. ఓకే, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 more than ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఆఫ్ ఏ అన్నాడు. సో ఇక్కడ మీరు అది జనరల్గా థింక్ చేయండి. సో సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి డిఫరెన్స్ ఎంత, 5 ఉంది కదా. అంటే ఆ 5 అనేది ఏంది, ప్రాఫిటే కదా, ఇది ప్రాఫిట్ ఆఫ్ ఏ అనమాట. ఓకే, అండ్ ద సమ్ ఆఫ్ ద ప్రాఫిట్ ఎండెడ్ ఆఫ్ ఆన్ అన్ ఆర్టికల్ ఏ అండ్ ఆర్టికల్ సి అన్నాడు. అంటే ప్రాఫిట్ ఆఫ్ ఆర్టికల్ ఏ ప్లస్ ప్రాఫిట్ ఆఫ్ ఆర్టికల్ సి అనేది ఎంత అన్నాడు అంటే 30 రూపీస్ అన్నాడు. సో మనకి తెలుసు ఎంత, 5 అనేది. అప్పుడు ఇది కంపల్సరీ ఎంత అవుతుంది, 25 అవుతుంది. అప్పుడే కదా 30 అవుతుంది. ఓకే, 30 అనేది వచ్చేసింది. ఇప్పుడు
మనకి క్వశ్చన్లో ఏది కనుక్కోమని ఇవ్వాల, వాడు కొన్ని ఆప్షన్స్ ఇచ్చేసాడు, అది మనము కనుక్కోవాలి, అది కరెక్టా రాంగా అనేది మనమైతే చూడాలి. ఇప్పుడు ఫస్ట్ ఏమి ఇచ్చారంటే 3x - y దట్ ఈస్ ఈక్వల్ టు 15 అన్నాడు. ఇంకోటి వచ్చేసరికి డిస్కౌంట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఏ వచ్చేసరికి ఎంత 5 అన్నాడు. ఓకే, సో ఇప్పుడు మనం ఇది సాల్వ్ చేసేదానికి ట్రై చేద్దాం. ఇక టోటల్ డిస్కౌంట్ ఎంత 20x ఏ ఆర్టికల్. ఓకే, సో టోటల్ డిస్కౌంట్ అంటే ఉన్న ఆర్టికల్స్ అన్ని టోటల్ డిస్కౌంట్ ఎంత ఇది. ఓకే, అసలు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి చేస్తే నాకేమొస్తుంది, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ చేస్తే నాకేమొస్తుంది అంటే టోటల్ డిస్కౌంట్ ఆన్ ఈచ్ ఆర్టికల్ అనేది వస్తుంది. ఓకే, డిస్కౌంట్ ఆన్ ఈచ్ ఆర్టికల్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ టోటల్ డిస్కౌంట్ ఎంత 20x. సో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎంత 4x. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది 5 కదా. సో 5 కాబట్టి ఇది ఎంత, ఇది కరెక్టే కదా. ఓకే, సో ఇప్పుడు మనకి బి అనేది కరెక్ట్ అనేది మనకు తెలిసింది. సో ఇప్పుడు ఏ చూసుకుందాం. సో ఏ క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్ సి వచ్చేసరికి 25 ఉంది. ఓకే, సో మనకి ఏం తెలుసు అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సి తీసుకుందాం. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సి ఎంత కాస్ట్ ప్రైస్, అలాగే దానికి ప్రాఫిట్ యాడ్ చేసుకుంటే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది కదా. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుంది ఇక్కడ y-10 ఏది సికి. ఓకే, y-10 వచ్చింది. ప్రాఫిట్ ఎంత 25 అంటే ఇది ఎంత వస్తుంది y+15 వస్తుంది. ఏంది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సి అనమాట. ఓకే, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సి ఎంత y+15 వచ్చింది. ఓకే, సో ఇది వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేద్దాం. సో నాకు వైకి ఎక్స్కి రిలేషన్ కావాలి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్స్కి వైకి రిలేషన్ ఉంది కదా. కాబట్టి ఈ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సిని మనము ఎక్స్ ఫామ్లో రాసుకోవాలి. ఓకే, కాబట్టి నేనేం చేస్తానంటే ఇది యూజ్ చేసుకుంటా కదా. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ ఎంత, జనరల్గా సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ ఎంత సిమిలర్ ఇక్కడ ఏదైతే రాసామో అదే రాస్తాం కదా. ప్రాఫిట్ ప్లస్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ. ప్రాఫిట్ ఆఫ్ ఏ ఎంత మనకు తెలుసు 5. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ ఎంత x-5. అప్పుడు ఇది క్యాన్సిల్. అప్పుడు ఎంత అవుతుంది x అవుతుంది. ఏంది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ. ఓకే, కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సి తెలుసు, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ తెలుసు. ఈ రెండింటి మధ్య రిలేషన్ మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చున్నాడు, ఆ రిలేషన్లో పెట్టడమే. ఓకే, సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ ఎంత x. ఓకే, సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సి ఎంత 1/3 × y+15. ఓకే, సో అప్పుడు ఇది సాల్వ్ చేసినట్టయితే 3x = y+15 అనేది వచ్చింది. సో ఇది సాటిస్ఫై అవుతుందా, అంతే కదా. ఈ y ఇటు వస్తే మైనస్ 3x - y = 15 సాటిస్ఫై అయింది కాబట్టి ఇది కూడా కరెక్టే. కాబట్టి ఏ అండ్ బి కూడా రెండు కూడా కరెక్టే అనమాట. కాబట్టి మనకి రెండు కూడా కరెక్టే కాబట్టి అండ్ బోత్ ఆర్ కరెక్ట్ అండ్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకేమి ఇచ్చాడంటే డిస్కౌంట్ గివెన్ ఆన్ ఈచ్ ఆర్టికల్ సి. ఓకే, డిస్కౌంట్ గివెన్ ఆన్ ఈచ్ ఆర్టికల్ సి అన్నాడు. ఓకే, నీకు మళ్ళీ చెప్తున్నాను, డిస్కౌంట్ గివెన్ ఆన్ ఈచ్ ఆర్టికల్ ఏమొస్తుంది టోటల్ డిస్కౌంట్ బై నెంబర్ ఆఫ్ ద ఆర్టికల్స్. మొత్తం డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయో అది మనం చేస్తే మనకి ఏమొస్తుంది అంటే టోటల్ ఈచ్ డిస్కౌంట్ అనేది మనకు వస్తుంది. కాబట్టి ఇది సి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సిలో టోటల్ డిస్కౌంట్ ఎంత 3750 బై నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎంత ఉన్నాయి 2.5 ఉన్నాయి. ఇదే నీ డిస్కౌంట్ ఆఫ్ ద ఈచ్ ఆర్టికల్. క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఆ డిస్కౌంట్ అనేది 15 లెస్ అన్నారు. ఓకే, సో 15 లెస్ దాన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ డి అన్నాడు. ఓకే, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ డి అంతా మనకి క్లియర్గా వాల్యూ ఇచ్చేసాడు 40 అని. ఓకే, సో ఇది అనమాట. ఓకే, సో ఈ డిఫరెన్స్ వాల్యూ అంతా 25 కాబట్టి 3750 దీన్ని నేను 5/2గా రాసుకుంటాను. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 25 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 25 వన్స్ 25 చూసుకున్నట్టయితే వన్స్ అలాగే 5 0 150 వచ్చింది. సో ఈ 2 అనేది సీదా పైకి వెళ్తుంది కాబట్టి ఎంత వస్తుంది అంటే 300/5 y అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1 అవుతుంది. కాబట్టి ఇది 5y = 300 అవుతుంది కాబట్టి y ఎంత అవుతుంది 60 అవుతుంది. సో y 60 కనుక్కున్నా, కానీ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు ఫైండ్ ద టోటల్ ఆర్టికల్స్ బి అండ్ సి సోల్డ్. ఓకే, సో టోటల్ ఆర్టికల్స్ బి అండ్ సి సోల్డ్ అంటే ఈ రెండు అంటే ఇది కనుక్కోవాలి. ఓకే, సో మనం ఏం కనుక్కోవాలంటే y-10 ప్లస్ 2.5 వాల్యూ కనుక్కోవాలి. సో y అంతా 60 తెలిసిందే కదా, 60 - 10 ప్లస్ దీన్ని 5/2గా రాసుకుంటా ఇంటూ 60. ఓకే, ఇదంతా 30s, ఈ వాల్యూ ఎంత 150 అవుతుంది, ఈ వాల్యూ ఎంత 50 అవుతుంది. సో 50 + 150 ఎంత అవుతుంది 200 అవుతుంది. సో 200 is the answer. See how simple it is. Okay, so and option number E is the correct answer. Okay, fourth question. సో ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇఫ్ ద డిస్కౌంట్ గివెన్ ఆన్ ఈచ్ ఆర్టికల్ బి అన్నాడు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, డిస్కౌంట్ గివెన్ ఆన్ ఈచ్ ఆర్టికల్ ఇస్ నథింగ్ బట్ టోటల్ డిస్కౌంట్ బై నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్.
ఓకే. సో, ఇక్కడ డి మనకి దేని గురించి మాట్లాడుతున్నాడు? బి గురించి మాట్లాడుతున్నాడు. సో, బి గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి బికి టోటల్ డిస్కౌంట్ ఎంత? 12.5y కదా! ఓకే. సో, బై టోటల్ నెంబర్ ఆఫ్ ద ఆర్టికల్స్. సో, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎంత? y - 10 కదా! సో, ఇదనమాట డిస్కౌంట్ ఆఫ్ ద ఈచ్ ఆర్టికల్. ఈ వాల్యూ ఏదైతే ఉందో అది 15 అంట. వాడే ఇచ్చేసాడు డైరెక్ట్‌గా. ఈ వాల్యూ ఏదైతే ఉందో అది 15 అంట. సో, ఫస్ట్ వాల్యూ కనుక్కోవడానికి ట్రై చేస్తా. సో, y వాల్యూ కనుక్కోవడానికి ట్రై చేస్తా కాబట్టి. సో, 12.5y దట్ ఈస్ ఈక్వల్ టు 15y మైనస్ 150 అవుతుంది. సో, అప్పుడు ఇది ఎలా పోతుంది? ఇది ఇలా వస్తుంది. అప్పుడు 12.5 15కి డిఫరెన్స్ ఎంత? 2.5. సో, 2.5y ఈజ్ ఈక్వల్ టు 150 అవుతుంది. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 5/2గా రాసుకోవచ్చు. సో, 5/2గా రాసుకుంటున్నాను. వన్స్ 30 కాబట్టి ఇక్కడ కూడా y వాల్యూ ఎంత వచ్చింది? 60 వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్లో చూసుకుందాం. ఫైండ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ బి. ఓకే, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ బి ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఓకే మార్కెట్ ప్రైస్ ఆఫ్ బి ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ డిస్కౌంట్ గివెన్ ఆన్ ఏ. ఏ అంతా 20x ఇంటూ 100. సో, ఈ వాల్యూ కనుక్కున్నాడంటే మనకైతే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో, ఇప్పుడు కనుక్కునే దాన్ని ట్రై చేద్దాం. సో, మార్కెట్ ప్రైస్ ఆఫ్ బి అంటే ఏంది? సో, కాస్ట్ ప్రైస్ ఎంత? ఎక్స్ కదా, ఎక్స్ అసలు ఎంత పెంచాడు? సో, వై ప్లస్ 20% పెంచాడు. అంటే 100% ప్లస్ వై ప్లస్ 20% బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్ ఎంత? ఎక్స్. సో, ఇదేమొస్తుంది? మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఇది మార్కెట్ ప్రైస్ అనమాట. డివైడెడ్ బై 20x అనేది రాస్తాను. దట్ ఇంటూ 100 ఇది చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసింది. సో, ఎక్స్ క్యాన్సిల్ సింపుల్. సో, వై ప్లస్లో 60 పెడతాను. అప్పుడు 60 + 20 ఎంత? 80. సో, 80 + 100 ఎంత? 180. సో, 180 బై 100 బై 20 ఇంటూ 100 అనేది మనకి అవుతుంది. సో, ఈ 100 అనేది కిందకు వస్తుంది ఆబ్వియస్లీ. అప్పుడు ఇది క్యాన్సిల్ కదా. సో, ఇది క్యాన్సిల్. అప్పుడు ఎంత వస్తుంది? 9. సో, 9% అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆప్షన్ నెంబర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 5th క్వశ్చన్ సాల్వ్ చేద్దాం గైస్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద టోటల్ డిస్కౌంట్ గివెన్ అన్ ఆర్టికల్ డి. డి యొక్క టోటల్ డిస్కౌంట్ అంటే ఇక్కడ మనకి రేషియో కనుక్కోమన్నాడు. సో, అదేంటంటే టోటల్ డిస్కౌంట్. ఓకే, టోటల్ డిస్కౌంట్ ఆఫ్ ఆర్టికల్ డి టు ద డిస్కౌంట్ గివెన్ ఆన్ ఈచ్ ఆర్టికల్. డిస్కౌంట్ గివెన్ ఆన్ ఈచ్ ఆర్టికల్ ఆఫ్ ఏ. ఓకే, సో టోటల్ డిస్కౌంట్ ఆఫ్ డి ఎంత? 1500 మనకి బాగా తెలుసు. డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాడు. అండ్ డిస్కౌంట్ ఆన్ ఈచ్ ఆర్టికల్ ఏ అన్నాడు. ఓకే, మీరు ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫస్ట్లోనో సెకండ్లోనో చేస్తుంటాం. ఓకే, సో టోటల్ డిస్కౌంట్ బై నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ కదా. సో, ఏ కాబట్టి ఏ ఒక టోటల్ డిస్కౌంట్ ఎంత? 20x. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎంత? 4x. కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది? 5 అవుతుంది. కాబట్టి ఈ వాల్యూ ఎంత? 5. సో, ఇది చూసుకున్నట్టయితే 5 1s 5 3s కాబట్టి 300/1 అంటే 300:1 ఇస్ ద ఆన్సర్. సో, ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఈ డిఏ వరకు ఇదనమాట. సో, నెక్స్ట్ డిఏ అనేది సాల్వ్ చేద్దాం. ఓకే గైస్, ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. సో, ఇక్కడ మనకి చూసేదానికి చాలా చిన్నగానే ఉంది. ఓకే, చేస్తే తెలుస్తుంది. ఓకే, ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే దెర్ ఆర్ 4 ప్రొడక్ట్స్ ఏబిసిడి అన్నారు. కాబట్టి నేను రాసుకుంటాను. సో, ఏబిసిడి అనే 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఏ, బి, సి, డి. ఓకే, 4 ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. సో, తర్వాత ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈచ్ బి అండ్ డి వాజ్ మార్క్డ్ అప్ బై 50% అబోవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. అంటే ఏం లేదనమాట. అక్కడ నేనేం రాస్తున్నానంటే ఇది కాస్ట్ ప్రైస్‌గా తీసుకుంటాం. ఓకే, సో, బి అనేది 50% ఎక్కువ పెట్టారనమాట మార్కెట్ ప్రైస్ అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్ అనేది 100 ఉంటే 50% పెంచాడు. అంటే మార్కెట్ ప్రైస్ అనేది 150 ఉన్నట్టు. ఓకే, సో, నేను దాన్ని ఎలా రాసుకుంటానంటే కాస్ట్ ప్రైస్ అనేది ఇది 200 బిగా తీసుకుంటాను. ఇది వచ్చేసరికి 200 డిగా తీసుకుంటాను. జస్ట్ ఐయామ్ అస్యూమింగ్ అంతే. ఓకే, సో, అప్పుడు మార్కెట్ ప్రైస్ అనేది దీనికన్నా 50% మోర్ కాబట్టి ఇది 300 బి అవుతుంది. ఇది 300 డి అవుతుంది. ఓకే, సో, అక్కడితో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అయ్యిందనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ద రేషియో ఆఫ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ బి టు సి ఈజ్ 6:7 అన్నాడు. ఓకే, సో, బి టు సి అనేది ఈ మార్కెట్ ప్రైస్ అనమాట. ఇది 6:7 అన్నాడు. అంటే ఇదేం లేదు, ఇది 6 పార్ట్ ఉంటే ఇది 7 పార్ట్ ఉండాలి. ఓకే, 6 పార్ట్ అంటే ఇక్కడ ఇంటూ 50 చేశాను కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 50 చేయాలి. అప్పుడు ఎంత అవుతుందంటే 350 బి అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ అన్నాడు. ఓకే, కొత్తగా సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏం రాస్తానంటే సెల్లింగ్ ప్రైస్ రాసుకుంటాం. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ అంటే ఇది అనమాట. సో, ఈజ్ 50 ఈజ్ హాఫ్ ఆఫ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ బి అన్నాడు. సో, మార్కెట్ ప్రైస్ ఆఫ్ బి ఎంత? 300 బి. దీంట్లో సగం ఇది ఉంటుంది. సగం అంటే ఎంత? 150. సో, 150 బి అనేది అలా రాసుకున్నాను. ఓకే, అండ్ ద నేమ్ ఆఫ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ సి అండ్ డి ఈజ్ 810 అన్నాడు.
ఓకే. సో, మార్కెట్ ప్రైస్ అంటే ఇది. సి అండ్ డి అంటే ఈ 2. కాబట్టి 350 బి ప్లస్ 300 డి ఈజ్ ఈక్వల్ టు 810 అనమాట. సో, ఈ స్టేట్మెంట్ అలా పక్కన రాసి పెట్టుకుందాం. ఓకే. అండ్ నెక్స్ట్ డి సోల్డ్ ఎట్ 10% డిస్కౌంట్ అన్నాడు. ఓకే. డి అనేది అంటే మార్కెట్ ప్రైస్‌కి డిస్కౌంట్ ఇస్తేనే మనకి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అంటే దీనికి 10% తగ్గించి వాడు సెల్లింగ్ చేశాడు. అంటే దీంట్లో 10% తగ్గిస్తే ఎంత అవుతుంది ఇక్కడ? 270 డి అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే అండ్ ద రెస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ సోల్డ్ ఎట్ 15% అంటే ఇది 15% తగ్గించి అమ్మాడనమాట. సిమిలర్‌గా ఇది 15% తగ్గించి సేల్ చేశాడు. అలాగే ఇక్కడ వాల్యూ ఉంటుంది. దానికి 15% తగ్గించి ఇది అమ్మాడు. ఓకే. దిస్ ఈస్ ద అనమాట. సో, ఇప్పుడు మనం చేయాల్సిందేంటంటే 15% తగ్గిచ్చాడు గదా! సో, 15% తగ్గించినప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 100 - 15 ఎంత? 85. సో, మనకి ఈ వాల్యూ ఏదైతే ఉందో అది ఎంతవుతుందంటే 85% ఆఫ్ 350 అవుతుంది. ఓకే. 85 అంటే మనం ఎలా రాసుకోవచ్చు? 17/20 రాసుకోవచ్చు. 17/20 ఇంటూ 350 బి. ఓకే. సో, 0, 0 క్యాన్సిల్. సో, 2 వన్స్ 217.5 వస్తుంది. ఓకే. సో, దీన్నెలా రాసుకోవచ్చు అంటే 17 ప్లస్ 0.5గా రాసుకోవచ్చు గదా! ఓకే. ఇంటూ 17 వస్తుంది. 17 17స్ ఎంత మనకు తెలుసు 289. 17లో హాఫ్ ఎంత? 8.5. సో, 8.5 అప్పుడు 289 8 ఎంత? 297.5. సో, అప్పుడు ఇది ఎంత అవుతుంది? 297.5 బి అవుతుంది. ఓకే. అండ్ సిమిలర్‌గా అలాగే మనం ఇది చూసుకుందాం. సో, 15% ఆఫ్ 300 ఎంత? 45 రైట్? సో, 45 తగ్గించాలి. 45 తగ్గించాలంటే మనకెంతొస్తుందప్పుడు? 255 బి అవుతుంది. ఓకే. సో, సిమిలర్‌గా ఇది చూసుకున్నట్టయితే ఈ 15% తగ్గించాక ఈ వాల్యూ అనమాట. అంటే ఈ వాల్యూ ఎంత? 85%. ఓకే. 100% వాల్యూ ఏంది? ఇది. ఓకే. సో, అప్పుడు 85% వాల్యూ ఎంతవుతుంది? 150 బి అవుతుంది. ఏకి. ఓకే. సో, అప్పుడు మనకి 100% వాల్యూ ఎంత? ఇది కనుక్కోవాలి. సో, ఎంత అంటే 100 ఇంటూ 150/85 వస్తుంది. ఓకే. సో, ఇక్కడ 5తో క్యాన్సిల్ చేస్తే 5 17స్. ఓకే. ఇదొచ్చేసరికి 5 3స్. సో, 3000/17 బిగా రాస్తున్నా. ఓకే. అండ్ నెక్స్ట్ ఏసీ తెలీదు కాబట్టి నేను జస్ట్ ఏ అనుకుంటాను. ఇదొచ్చేసరికి సి అనుకుంటాను కాస్ట్ ప్రైస్. ఓకే. సో, ఇక్కడితో మనము టేబుల్ రాయడం అయిపోయింది. ఓకే. సో, జనరల్‌గా ఇదంతా చేశాక మనకొక థాట్ ఒస్తుంది. ఓకే. ఏందంటే ఇది సాల్వ్ చేయొచ్చు. ఓకే. ఇది సాల్వ్ చేయగలము. సాల్వ్ చేసి మనకి ఈ బి, ఈ డి ఓకే. సో, అలాగే డి ఏదైతే ఉందో సో, బి వాల్యూస్ ఇయన్నీ కనుక్కోవాలి అనే ఒక మైండ్ సెట్ ఉంటుందనమాట. ఓకే. సో, అదే మీరేం చేయాలంటే ఆ మైండ్ సెట్‌ని కొంచెం మార్చుకోవాలి. ఓకే. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఒకటే ఉంది. ఓకే. సో, మనం కనుక్కోవాల్సిందేంది బీఈడీ అవును గదా! సో, బీడీ కనుక్కున్నట్టయితే మనకి ఈ వాల్యూస్ ఒస్తాయి. ఓకే. సో, ఇక్కడ బీడీ కనుక్కోవడానికి మనకి ఒక ఈక్వేషన్ మాత్రమే ఉంది. ఓకే. సో, మనకి ఇంకో ఈక్వేషన్ ఉంటే అప్పుడు మనం బీడీ కనుక్కోవచ్చు. ఓకే. బీడీ కనుక్కొని ఈ వాల్యూస్‌తో మనం పెట్టుకొని ఓకేనా. సో, మనం సాల్వ్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ అలాంటి ఛాన్సెస్ లేదు. ఓకేనా. సో, అందుకని మీరేం చేయాలంటే ఆహ్, నాట్ ఓన్లీ థిస్ కేస్ నాట్ ఓన్లీ ఈ ప్రాబ్లమే కాదు. సో, మీరు కొంచెం టైం తీసుకోండి. ఓకే. లైక్ 1 మినిట్ వరకు టైం తీసుకోండి. దేనికి? సాల్వ్ చేసేదానికి. ఓకే. ఏమైనా సాల్వ్ చేయొచ్చా అని థింక్ చేయండి. ఓకేనా. ఏం రాకపోతే వెంటనే క్వెషన్స్‌కెళ్ళండి. ఓకే. క్వెషన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అక్కడ మీకు తెలిసిపోతుంది. ఈజీగా తెలిసిపోతుంది. ఇది సాల్వ్ చేయొచ్చా? చేయకూడదా? ఓకేనా. క్వెషన్స్ నుంచి సాల్వ్ చేయాలా? అని మీకొక ఐడియా వస్తుంది. ఓకే. ఇక్కడ మనము ఫస్ట్ క్వెషన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వెషన్ ఏమిచ్చాడో చూద్దాం. ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఎండెడ్ ఆఫ్టర్ సెల్లింగ్ ప్రొడక్ట్ బి అంటే ప్రొడక్ట్ బిని సెల్ చేశారు. ఓకే. సెల్ చేస్తే దానికి ప్రాఫిట్ ఉంటుంది కదా! ప్రాఫిట్ అనేది. ఓకే. ఆ ప్రాఫిట్ అనేది ఎంతంటే M% అన్నాడు. ఓకే. ప్రాఫిట్ అనేది M% వచ్చింది. మనం ఈ M వాల్యూ కనుక్కోవాలి. ఓకే. సో, సింపుల్ ప్రాఫిట్ యొక్క ఫార్ములా ఏంది? ప్రాఫిట్ యొక్క ఫార్ములా ఏంది? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైసే కదా! ఇంటూ 100 అనుకో. ఇదే గదా! జనరల్‌గా. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే డి చూసుకుందాం. సో, బి చూసుకున్నట్టయితే మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత? 255 255 కాస్ట్ ప్రైస్ ఎంత? 200 అపాన్ కాస్ట్ ప్రైస్ ఎంత? 200 ఇంటూ 100 చేస్తే మనకేమొస్తుంది? ప్రాఫిట్ పర్సెంటేజ్ వస్తుంది గదా! అది కాలిక్యులేట్ చేద్దాం. బి క్యాన్సిల్. సో, 255లో 200 పోతే 55/200 ఇంటూ 100. సో, ఇది క్యాన్సిల్. సో, మనకెంతొస్తుందంటే 27.5. సో, 27.5 అనేది ఎంత? ప్రాఫిట్ పర్సెంటేజ్. కానీ వాడు అక్కడ కొనుక్కోమనింది ఏందంటే ఎమ్. ఎమ్ ఈస్ నథింగ్ బట్ ప్రాఫిట్ పర్సెంటేజ్. కాబట్టి ఎమ్ వాల్యూ ఎంత? 27.5. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆప్షనే ఉంది. ఆప్షన్ నంబర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సీ హౌ సింపుల్ ఇట్ ఈస్. ఇదంతా ప్రీవియస్ పేపర్‌లో అడిగింది. ఓకే.
అలాగే మనము ఇంకో క్వెషన్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో, ఇక్కడేమి ఇచ్చాడంటే ద ప్రొడక్ట్ ఈస్ సోల్డ్ అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 53% అన్నాడు. ఓకే. సో, ఏ ప్రొడక్ట్ ఇచ్చాడు. సో, ఏ ప్రొడక్ట్ ఇచ్చాడు దాని యొక్క ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది ఇచ్చేసాడు. ఎంత 53% అన్నాడు. ఫైన్. అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ ద మార్కెట్ ప్రైస్. అంటే కాస్ట్ ప్రైస్ ఓకే. డిఫరెన్స్ బిట్వీన్ మార్కెట్ ప్రైస్ ఇదొచ్చేసరికి మనకి ఎంత ఉందన్నాడంటే 80 ఉందన్నాడు. ఓకే. ఫైన్. అండ్ దెన్ ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్ బి. మనం ఏం కనుక్కోవాలంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్ బి కనుక్కోవాలి. మనకి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్ బి ఎంత 255 బి. కదా! 255 బి వాల్యూ ఎంతో మనం కనుక్కున్నట్టయితే మనకైతే ఆన్సర్ వచ్చేసినట్టు. ఓకే. మనం ఏం కనుక్కోవాలి? ఇది కనుక్కోవాలి. ఓకే. సో, అది ఎలా కనుక్కోవాలో ఇప్పుడు ఆలోచిద్దాం ఫస్ట్. ఓకే. సో, మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఏం చేయాలంటే సాల్వ్ చేయాలి. మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ 53 అన్నారు. సో, ప్రీవియస్‌గా నేనేం చేశాను ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఏసుకొని చేశాను గదా! సో, ఇక్కడ కూడా అదే చేయబోతున్నా. ఓకే. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత 150 బి ఉంది. ఓకే. సో, నేను డైరెక్ట్‌గా రాసుకుంటున్నాను ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది డైరెక్ట్‌గా రాసుకుంటున్నాను. ఓకే. సో, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ఈజ్ నథింగ్ బట్ మనకెంత 53. ఓకే. సో, 53 అని వచ్చింది. ఓకే. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆహ్, ఓకే. సో, ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చంటే 150 బి మైనస్ ఏ ఓకే. సో, బై ఏ ఈజ్ ఈక్వల్ టు 53 బై 100 ఓకే. ఇదే గదా! సో, ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. సో, 150 00 బి మైనస్ 100 ఏ దట్ ఈస్ ఈక్వల్ టు 53 ఏ. ఓకే. సో, ఈ ఏని అటు పంపిస్తున్నాను. అప్పుడు ఎంతొస్తుందంటే 150 000 బి దట్ ఈస్ ఈక్వల్ టు 153 ఏ. ఓకే. సో, మనకి బికి, ఏకి రిలేషన్ తెలిసింది. ఓకే. రిలేషన్ తెలిసింది. ఇక్కడితో మనకేం తెలిసిందంటే రిలేషన్ తెలిసింది. దీని నుంచి మనం ఇది తెచ్చుకోగలం. సో, దీన్నేం చేస్తానంటే అటు పక్కన పెట్టుకుంటా. ఓకే. సో, నేను ఇక్కడ ఇక్కడ రాసుకుంటాను. ఇక్కడ రాసుకుంటాను. సో, 15,000 బి ఈజ్ ఈక్వల్ టు 153 ఏ అనేది నేను కనుక్కున్నాను. ఓకే. సరే అలా సైడ్ రాసుకుంటాను. ఓకే. సో, నెక్స్ట్ మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కాస్ట్ ప్రైస్ మైనస్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 80. సో, దీని నుంచి సంథింగ్ నేనేదో ఒకటి కనుక్కుందామని ట్రై చేస్తాను. సో, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆఫ్ మొత్తం ఏనే. సో, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ అంతా ఏ మైనస్ ఓకే. సో, ఇక్కడ మనకి ఎప్పుడైనా మార్కెట్ ప్రైస్ అనేది ఎక్కువగానే ఉంటుంది కాస్ట్ ప్రైస్ కన్నా. కాబట్టి మనము మార్కెట్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఏసుకుందాం. సో, మార్కెట్ ప్రైస్ ఎంత 3000/70 బి మైనస్ మార్కెట్ ప్రైస్ ఎంత? సో, అదే మార్కెట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఏ దట్ ఈస్ ఈక్వల్ టు 8. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ బిఏ ఉంది. ఇక్కడ బిఏ ఉంది. ఈ రెండిటిని యూజ్ చేసుకొని మనం ఏ కనుక్కోవచ్చు, బి కనుక్కోవచ్చు. మనం మనము మన మెయిన్ ఎయిమ్ ఏంది? ఇక్కడ బి కనుక్కోవాలి కదా! సో, ఇక్కడ బి కనుక్కొని దీంతో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసినట్టు. కాబట్టి ఈ ఏ ప్లస్‌తో బిగా రాసుకుందాం. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే 3000 బి బై 17 మైనస్ ఇక్కడ ఏ ఎంత 15,000/153. 15,000 బి బై 153 దట్ ఈస్ ఈక్వల్ టు 80. సో, దీన్ని సాల్వ్ చేయడమే. సో, దీన్ని సాల్వ్ చేయడం అంటే ఇక్కడ మనము దీన్ని ఇంటూ 9 రాసుకుంటా. ఇక్కడ 9 రాసుకుంటా, ఇక్కడ 9 రాసుకుంటా. అప్పుడు కింద 2 153లే అవుతాయి గదా! కాబట్టి బై 153 ఓకే. సో, 9 త్రీస్ ఎంత 27,000. సో, 27 కేబీ కే అని రాసుకుంటా. ఓకే. సో, ఇక్కడొచ్చేసరికి 15,000 ఓకే. దట్ ఈస్ ఈక్వల్ టు 80. ఓకే. ఇది సాల్వ్ చేద్దాం. సో, 27 - 15 ఎంత 12. 12,000 బి బై 153 దట్ ఈస్ ఈక్వల్ టు 80. ఓకే. సో, ఇక్కడ నుంచి మనం కనుక్కోవాల్సింది బి కాబట్టి ఓకే. ఇక్కడ రాస్తాను. సో, ఇక్కడ మనకి ఎంతొచ్చిందంటే 12,000 ఓకే. సో, బి ఈజ్ ఈక్వల్ టు సారీ జస్ట్ వెయిట్ ఎ మినిట్. ఓకే. సో, ఇక్కడ మనకి బి ఈజ్ ఈక్వల్ టు సో, 153 ఇంటూ 80 బై 12,000 రైట్. సో, 0, 0 క్యాన్సిల్. ఓకే. వన్స్, 15స్ సో, 150 అవుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఎంతొస్తుందంటే 153/150 ఏంది బి వాల్యూ అనేది. ఓకే. సో, బి వాల్యూ అదొచ్చింది కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో, 255 ఇంటూ బి వాల్యూ ఎంత 153 డివైడెడ్ బై 150 ఓకే. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే 5తో క్యాన్సిల్ పోతుంది. 5 30స్ ఇది 5 51స్ ఓకే. అండ్ 3 వన్స్ 3 17స్ కదా! రైట్. అప్పుడు మనకెంతొస్తుందంటే టోటల్ ఈ వాల్యూ ఎంతొస్తుందంటే 17 ఇంటూ 153/30 బై 10 సారీ బై 10 అనమాట. ఇది సాల్వ్ చేస్తే మనకొచ్చేసినట్టే. ఇప్పుడు 153 ఓకే. సో, 153 అంటే 17 నైన్స్ గదా! ఓకే. 153 అంటే 17 నైన్స్‌గా రాసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ రాసాను. సో, 17 ఇంటూ 9 అంటే 17/10 ఓకే. 17 17స్ ఎంత 289 కాబట్టి 289 ఇంటూ 9 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి 81
72, 80, 18 + 8 ఎంత 26. సో, 2601 వచ్చింది వాల్యూ. ఈ వాల్యూ ఎంతొచ్చింది? 2601/10. ఓకే. సో, బై 10 అంటే ఇక్కడ 0 పెట్టాలి. అంతే కదా! కాబట్టి ఆన్సర్ ఎంతొస్తుందంటే 260.1 అనేది నాకైతే ఆన్సర్‌గా వచ్చింది. ఓకే. సో, ఆన్సర్ ఎంతొచ్చింది? 260.1. ఓకే. సో, ఆప్షన్‌లో చూస్తున్నట్టయితే ఆప్షన్ నంబర్ డి ఉంది. ఓకే. 260.1 అనేది. ఓకే. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకిది కొంచెం కాలిక్యులేటివ్‌గా ఉంది. ఓకే. సో, ఇక్కడ క్వెషన్స్ చూసుకున్నట్టయితే ప్రీవియస్ ఇయర్‌లో అడిగిన దాని ప్రకారం సో, మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ డేటా అనేది రాసుకోవాలి. సో, డేటా రాసుకోవడం అనేది పెద్ద కష్టం అనేది కాదు. ఓకే. ఇట్స్ ఎన్ ఈజీ. ఓకే. కాబట్టి అక్కడ ఈజీ ఉంటుంది కాబట్టి క్వెషన్స్ అనేవి కొన్ని కష్టంగా ఇవ్వచ్చు, కొన్ని ఈజీగా ఇవ్వచ్చు. ఓకేనా. మనం ఫస్ట్ క్వెషన్ చూసుకున్నట్టయితే చాలా ఈజీగా ఇచ్చాడు. కానీ సెకండ్ క్వెషన్ కాలిక్యులేటివ్. ఎక్కువ కాలిక్యులేషన్ ఉంటుంది అంతే. ఓకే. సో, అది గమనించుకోవాలి. అండ్ నెక్స్ట్ క్వెషన్ సాల్వ్ చేద్దాం. ఓకే. ఇక్కడ నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్టయితే ద సమ్ ఆఫ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్స్ బి అండ్ సి ఈస్ 1326 అన్నాడు. అంటే మార్కెట్ ప్రైస్ బి అండ్ సి అంటే ఈ 2. ఓకే. 300 ప్లస్ 350 ఎంత 650. కాబట్టి వాడే ఇచ్చేసాడు డైరెక్ట్‌గా. 650 బి ఈస్ వాట్ 1326 అనేది ఇచ్చేసాడు. సో, అప్పుడు బి ఎంతొస్తుంది? 1326/650 ఇది చూసుకున్నట్టయితే 1350, 1350, 13102. కాబట్టి బి వాల్యూ ఎంత? 102/50 దీన్ని అలాగే రాసాను ప్రస్తుతానికి. ఓకేనా. సో, నేనేం చేయను అలా రాసుకుంటాను. ఓకే. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ సి ఈజ్ 142 అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ సి. సి సి యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? సిగానే కదా నేను రాస్తున్నాను. కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు 142 మోర్ దాన్. సో, మోర్ దాన్ దట్ ఆఫ్ ద ప్రొడక్ట్ బి. ప్రొడక్ట్ బి ఎంత? 200 బి. ఇక ఇక్కడ నాకు బి వాల్యూ తెలుసు 102/50 కదా! కాబట్టి అది రాస్తాం. సో, 200 ఇంటూ బి వాల్యూ ఎంత అంటే 102/50. సో, 0, 0 క్యాన్సిల్ 4స్ 4, 102 ఎంత? 48 వస్తుంది. సో, ఈ వాల్యూ ఎంత? 48 వస్తుంది. కాబట్టి ఇక్కడ 48 ఏసుకున్నట్టయితే 0, 5, 550 వచ్చింది. కాబట్టి ఈ సి వాల్యూ ఏదైతే ఉందో నాకు ఆన్సర్ వచ్చింది. ఈ కాస్ట్ ప్రైస్ అనేది 550. ఓకే. ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌కి మాత్రమే సి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 550 వచ్చింది. ఓకే. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్ సి. అంటే ఈ 550 అనేది ఓకే. హౌ మచ్ మోర్ ఎంత ఎక్కువ ఉంటుంది? ఆర్ లెస్. హౌ మచ్ మోర్ ఆర్ లెస్ ఎంత తక్కువ ఆర్ ఎక్కువ దాన్ దట్ ఆఫ్ ద ప్రొడక్ట్ డి. సో, ప్రొడక్ట్ డి అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 200 డి. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత అనేది మనకి క్వెషన్‌లో అడిగింది. ఓకే. సో, ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ కనుక్కోవాలంటే మనకి వాల్యూ తెలియాలి. అంటే 200 డి. సో, 200 డి వాల్యూ ఎలా తెలుస్తది మనకి? ఆలోచిస్తే మనకి ఈ వాల్యూ ఈ యొక్క ఈక్వేషన్ అనేది ఉంది. ఓకే. ఈ యొక్క ఈక్వేషన్‌లో బీడీ కావాలి. సో, మనకి డి వాల్యూ కనుక్కోవాలి. అది 200 డి కనుక్కోవాలి. కానీ మనకి బి వాల్యూ కూడా తెలుసు. కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈజీగా డి వాల్యూ వస్తుంది. ఓకే. సో, చేద్దాము. సో, 350 బి. బి అంటే మనకెంత 102/50 అది రాసుకుందాం. ఓకే. సో, ఒకసారి ఇదంతా రబ్ చేస్తాను. సో, బి వాల్యూ ఎంతొచ్చిందంటే 102/50 ఇది ఇలా రాసుకుంటాను. ఓకే. సో, ఇప్పుడు మనకి ఇది సాల్వ్ చేద్దాం. సో, 350 బి. 350 ఇంటూ బి వాల్యూ ఎంత? 102/50 ప్లస్ 300 డి. మనం కనుక్కోవాల్సింది డిఏ కాబట్టి 300 డి దట్ ఈస్ ఈక్వల్ టు 8. ఓకే. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే 0, 0 క్యాన్సిల్ వన్స్, సెవెన్స్ 102 ఎంత? 714 కాబట్టి 714 ప్లస్ 300 డి ఈజ్ ఈక్వల్ టు 810 వస్తుంది. ఓకే. అప్పుడు ఇది అలా పోతుందనమాట. సో, అలా పోతే మైనస్ 714 అవుతుంది. అప్పుడు 6, 9 అంతే 96 వస్తుంది. సో, 300 డి ఈజ్ నథింగ్ బట్ 96 కదా! అప్పుడు 100 డి ఎంతవుతుంది? 3తో క్యాన్సిల్ చేస్తే 32 అవుతుంది. ఏంది 100 డి. ఓకే. థిస్ ఈజ్ 100 డి ఈజ్ ఈక్వల్ టు 32. మనకు కావాల్సింది ఎంత? 200 డి. 200 డి అంటే ఏం చేయాలి? ఇంటూ 2 చేయాలి. ఇది ఇంటూ 2 చేస్తే ఇది ఇంటూ 2 చేయాలి. అప్పుడు 200 డి వాల్యూ ఎంత? 64 వస్తుంది. ఆ 64 ఈడేసుకుందాం. ఓకే. అప్పుడు ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ కనుక్కోవాలి. సో, 550 మైనస్ 64 అప్పుడు ఎంతొస్తుందంటే 6, 480. సో, 48, 486 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే. ఇక్కడ మనం ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. మనం ఫోర్త్ క్వెషన్ సాల్వ్ చేద్దాం. సో, ఫోర్త్ క్వెషన్‌లో ఏమిచ్చాడంటే ద సమ్ ఆఫ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ డి అండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ బి అన్నాడు. అంటే మార్కెట్ ప్రైస్ ఆఫ్ డి అలాగే కాస్ట్ ప్రైస్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 733.5 అనేది మనకైతే ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్ డి ఈజ్ అప్రాక్సిమేట్లీ ఓకే. ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ దట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఏ అంటే ఎస్‌పీ ఆఫ్ ఏ. ఓకే. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్ డి అనేది మనకి ఎంత వచ్చిందంటే 270 డి వచ్చింది. సో, 270 డి
సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్ ఎంత 150 ఇంటూ 100. సో, మనం ఇది కనుక్కున్నట్లయితే మనకైతే ఆన్సర్ వచ్చేసింది. సో, ఈ 2 కనుక్కోవాలి అంటే సారీ ఇట్స్ 150 ఈ 2 కనుక్కోవాలంటే మనకేం కావాలంటే బీడీ కావాలి. సో, బీడీ మనకు గాని తెలిసినట్లయితే మనం ఈజీగా దీన్నైతే సాల్వ్ చేయొచ్చు. దానికి మనకి కావాల్సిందేంటంటే మనకి ఇదొక ఈక్వేషన్ ఉంది. అలాగే దీని నుంచి తెలుసుకోవచ్చేమో అని ఇది సాల్వ్ చేద్దాం. ఓకే. అండ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ డి ఎంత 300 సో, 300 ప్లస్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ బి. సో, బి కాస్ట్ ప్రైస్ అంటే 200 దట్ ఈస్ ఈక్వల్ టు 733.5 ఈజీగా తెలుసుకోవచ్చు కదా! ఈ ఈ యొక్క ఈక్వేషన్, ఈ యొక్క ఈక్వేషన్. సో, 2 అన్‌నోన్ థింగ్స్, 2 ఈక్వేషన్స్ ఈజీగా బీడీ అనేది మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో, ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇక్కడ 300 ఉంది. ఇక్కడ 300 ఉంది. ఓకే. సో, ఈ 300 మనము ఇక్కడ ఇది రాసుకున్నట్టయితే 300 ఎంత అవుతుంది? 810 - 350 అవుతుంది కదా! ఓకే. సో, ఈ 300 ప్లేస్‌లో ఈ వాల్యూ రాస్తాను ఇక్కడ. ఓకే. సో, 810 - 350 ప్లస్ 200 దట్ ఈస్ ఈక్వల్ టు 733.5 అనమాట. ఓకే. సో, అప్పుడు ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ చూసుకున్నట్టయితే మనకి ఎంత వస్తుందంటే -150 వస్తుంది. ఓకే. సో, ఇక్కడ 810 ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 733.5 సో, ఇది ఇలా పోతుంది. ఇది ఇలా వస్తుంది. అప్పుడు ఎంత వస్తుందంటే 150 ఈజ్ ఈక్వల్ టు 810 - 733.5 అవుతుంది. సో, ఇక్కడ 5 అవుతుంది, 6 అవుతుంది, 7 అవుతుంది. అంతే 76.5 అవుతుంది. ఎంత 150 వాల్యూ. ఓకే. సో, 150 వాల్యూ 76 అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఈజీగా తెలుస్తుంది ఏంటంటే డినామినేటర్‌లో 76.5 ఓకే. ఫైన్. మనం ఇంకేం కనుక్కోవాలా 270 కనుక్కోవాలా. సో, దానికి మనం ఏం కనుక్కోవాలంటే డి కనుక్కోవాలి. సో, మనకి డి వాల్యూ తెలిసింది. ఓకే. సో, డి వాల్యూ తెలిసింది కాబట్టి డి వాల్యూ కనుక్కోవడం చాలా ఈజీ. ఓకే. సో, ఒకసారి రబ్ చేస్తున్నాను. ఓకే. సో, మనకి 150 వాల్యూ అనేది 76.5 అనేది తెలిసింది. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం. సో, ఈ ఈక్వేషన్ తీసుకున్నాం. సో, ఇక్కడ 350 ప్లస్ 300 దట్ ఈస్ ఈక్వల్ టు 8. సో, ఇక్కడ మనకి డి వాల్యూ ఎంత? సో, 76.5 డివైడెడ్ బై 150 ప్లస్ 300 ఇక్కడ డి వస్తుంది. ఓకే. సారీ ఇక్కడ డి ఏమి ఓకే. సో, ఇక్కడ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. 300 దట్ ఈస్ ఈక్వల్ టు 8 ఓకే. సో, ఇది క్యాన్సల్. ఓకే. అండ్ ఇది చూసుకున్నట్లయితే ఇది 15తో పోతుందేమో చూసుకుందాం. 15 వన్స్ 5స్ ఇది పోతుంది. 5.1 అవుతుంది. ఓకే. సో, అప్పుడు చూసుకున్నట్టయితే మనకి 5.1 ఇంటూ 35. 35 ఇంటూ 5.1 ప్లస్ 300 దట్ ఈస్ ఈక్వల్ టు 8 అని అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు 35 ఆహ్, ఇంటూ 5.1 అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో, 5.1 నేను 51గా అనుకుంటా. 51ని నేను 50 ప్లస్ 1గా అనుకుంటా. అప్పుడు మనం ఇది సాల్వ్ చేసినట్టయితే 35 ఫైవ్స్ ఎంత నాకు తెలుసు. ఎంత 175 అని తెలుసు. కాబట్టి 175 0 ప్లస్ 35 అప్పుడు ఎంత వస్తుంది? 1785 వస్తుంది. సో, 1785 వస్తుందంటే రాదు. ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఒక పాయింట్ అనేది ఎడబెడతాను. అప్పుడు 178.5 అనేది ఈ వాల్యూ అవుతుంది. సో, 178.5 ఈ వాల్యూ అవుతుంది కాబట్టి ఇటు మైనస్ పోతుంది. సో, మైనస్ పోతే ఎంత వస్తుందంటే 178.5 సో, అప్పుడు ఇది గాని సాల్వ్ చేసినట్టయితే 5 ఓకే. సో, అప్పుడు ఇది 1 అవుతుంది. 8 3 అవుతుంది. 6 ఓకే. 631.5 అనేది నాకు 300 వాల్యూ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు 300 వాల్యూ అనేది 631.5 నాకేం కావాలి 270 కావాలి. సో, 270 కావాలంటే ఇది 3తో క్యాన్సిల్ అవుతుందేమో కాదు. ఓకే. ఇక్కడ ఇంటూ 9 చేస్తే నాకు 27 వస్తుంది కదా! ఇక్కడ ఇంటూ 9 చేస్తాను. ఇక్కడ ఇంటూ 9 చేస్తాను. సో, ఇంటూ 9 చేస్తే నాకు ఎంత వస్తుందంటే 45 9 4 3 ఓకే. సో, 28 52 54 ప్లస్ 2 54 ప్లస్ 2 56 సో, ఇదొస్తుంది. ఇది 2700 అనేది ఈ వాల్యూ వస్తుంది. కానీ నాకు కావాల్సింది 270 కాబట్టి ఇక్కడ ఒక 0 ఎత్తేస్తాను. ఓకే. కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ అనేది ముందు పెడతాను. కాబట్టి నాకు 270 వాల్యూ కూడా వచ్చింది. సో, అదే తీసుకెళ్ళి ఇక్కడ ఏస్తాను. సో, 568.35 ఓకే. సో, ఇంటూ 100 సో, ఇది సాల్వ్ చేసినట్టయితే మనకైతే ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకసారి సాల్వ్ చేద్దాం. ఓకే. సో, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? అక్కడ క్వెషన్‌లో చూసుకున్నట్టయితే మనకి క్లారిటీగా ఇచ్చాడు. అప్రాక్సిమేట్‌లీ అన్నాడు. కాబట్టి మనము ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే. సో, ఇది రాసుకుందాం. సో, కింద దట్టు 15తో పోతుంది కాబట్టి ఇదంతా 15 5.1 ఇది 15 3 45 ఇంకా మనకి 11 ఉంటుంది. సో, 118 వచ్చేసరికి సెవెన్స్, సెవెన్స్ వచ్చేసరికి 105
133 ఉంటుంది. 133 వచ్చేసరికి 8 135, 9 2 జీరోలు కాబట్టి 2 జీరోలు. ఓకే. సో, ఇక్కడ 5.1 37.8 సో, ఇక్కడ అప్రాక్సిమేట్‌లీ ఎంతతో పోతుంది చెప్పండి? 7తో పోతుంది. అవునా గదా! 7తో పోతుంది కాబట్టి 7తో ఆప్షన్‌లో ఏమున్నాయో చూసుకుందాం. 7తో మనకి 3 ఉన్నాయి. ఓకే. సో, అప్పుడేం చేయాలంటే జస్ట్ అప్రాక్సిమేట్‌లీ కాబట్టి ఓకే. రాసుకుంటా. ఓకే. 37.8 ఉంది కాబట్టి నేనేం చేసుకుంటా అంటే 38గా రాసుకుంటా. ఎందుకంటే ఎక్కువుంది కాబట్టి. 38గా రాసుకుంటాను. అప్పుడు 7స్ 35 ఓకే. ఇంకెంత 3 మిగులుతుంది. సో, 3 మిగులుతుంది కాబట్టి ఆహ్, అప్పుడెంత 6 వస్తుంది. అంటే 7, 6 పోతుంది. ఓకే. 7, 6 పోతుంది కాబట్టి 7, 6తో ఏది లేదు. కాబట్టి 7, 6కి దగ్గరలో ఏముందో అది చూసుకొని మనకి 743 అనేది దగ్గరలో ఉంది. ఓకే. 743 దగ్గరలో ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. కావాలంటే మీరు అక్యురేట్‌గా కావాలంటే చేసుకోవచ్చు. 37 ఏసుకుందాం చూసుకుందాం. 37 ఏసుకున్నట్టయితే మనకెంతొస్తుంది? 7 వస్తుంది. ఇక్కడ 2 వస్తుంది. అప్పుడెంత 4 వస్తుంది. ఓకేనా? సో, దాన్ని బట్టి మనకేమర్థమైంది ఇందాక మనకెంతొచ్చింది? 76 వచ్చింది. ఇప్పుడు 74 వచ్చింది. ఓకే. కాబట్టి ఈ రెండిటి మధ్యలోనే ఉంటుంది వాల్యూ. ఓకే. సో, 74కి అదే 740కి, 760కి మధ్యలో ఉంటుంది కాబట్టి 743 ఈస్ ద బెస్ట్ ఆప్షన్. కాబట్టి ఈ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఓకే సార్ ఫిఫ్త్ క్వెషన్ సాల్వ్ చేద్దాం. ఫిఫ్త్ క్వెషన్‌లో ఏమిచ్చారంటే ద సమ్ ఆఫ్ ద డిస్కౌంట్ ప్రైజెస్ గివెన్ ఆన్ ప్రొడక్ట్ ఏ అండ్ ప్రొడక్ట్ డి ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రొడక్ట్ సి అనండి. సో, ఇక్కడ సి అనేది ఉంది. సికి ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది ఎంతంటే డిస్కౌంట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ అండ్ డి. ఇక్కడ మనకి ఏ 15 తెలుసు. డి 10 కాబట్టి సమ్ ఎంత? 25 సో, అదే అనమాట వాడిచ్చింది. ఓకే. సో, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆఫ్ సి అనేది 25 అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద మార్కప్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రొడక్ట్ సి. అండ్ ఆల్సో అప్రాక్సిమేట్‌లీ. ఓకే. సో, మార్కప్ పర్సెంటేజ్ అంటే ఏంది? ఓకే. సో, ప్రొడక్ట్ సి గదా! అడిగింది. సో, సి అడిగాడు. సో, సి అంటే ఎంత ఎక్కువ చేసి అమ్మాడు? ఎంత శాతం ఎక్కువ చేసి అమ్మాడు? ఓకే. సారీ ఎంత శాతం ఎక్కువ చేసి మార్కెట్ ప్రైస్ అనేది పెట్టాడు. ఎలా కనుక్కుంటామంటే 350 బి మైనస్ సి బై సి ఇంటూ 100 ఇది చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు మనకి దీని నుంచి ఏం కనుక్కోవచ్చో చూద్దాం. ఓకే. సో, దీని నుంచి చూసుకున్నట్టయితే 25% ఎంత ప్రాఫిట్. సో, మనం ఫస్ట్ క్వెషన్‌లో ఎలా సాల్వ్ చేసామో అలాగే సాల్వ్ చేయాలి. ఓకే. ప్రాఫిట్ అంటే ఎంత? సో, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ దట్ ఈస్ ఈక్వల్ టు 297.5 మైనస్ కాస్ట్ ప్రైస్ సి డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ సి. ఓకే. సో, ఈ 25 నేను ఎలా రాసుకోవచ్చు? 1/4గా రాసుకోవచ్చు. కాబట్టి 1/4గా రాసుకుంటున్నాను. కాబట్టి ఇది పోతే ఏమొస్తుందంటే సి దట్ ఈస్ ఈక్వల్ టు ఇదిలా వస్తే 297.5 మైనస్ 4సి అవుతుంది. కాబట్టి ఇది ఎలా పోతుంది? సారీ ఇంటూ 4 వస్తుంది కదా! ఇంటూ 4 వస్తుంది. ఇది ఎలా పోతుంది? ఇది ఎలా పోతే మనకి ఎంత వస్తుందంటే ప్లస్ అవుతుంది. అప్పుడు 5సి ఈజ్ ఈక్వల్ టు 297.5 ఇంటూ 4 ఓకే. దిస్ ఈస్ ఎ వాల్యూ. ఓకే. సో, మనకి తెలుసు కాబట్టి మనకి హ్మ్. ఓకే. సి వాల్యూ అనేది మనకు తెలిసింది. ఓకే. ఓప్స్! ఒక చిన్న రాంగ్ విషయం. ఒక చిన్న తప్పు చేశాను. ఇక్కడ బి రాసుకోవడం మర్చిపోయాను. ఇక్కడ బి రాసుకోవాలి. ఓకే. ఇక్కడ బి రాసుకోవాలి. సో, ఇక్కడ బి రాసుకోవాలి. ఓకే. సో, 5సి బి అనేది తెలిసింది. ఓకే. సో, ఇప్పుడు ఆహ్, ఇది క్యాన్సిల్ చేద్దాం. సో, 5 క్యాన్సిల్ చేద్దాం. సో, 5 వన్స్ 5 5స్ ఇంకా 47 అంటే 9స్ 25 అంటే 0.5 సో, 59.5 ఉంటుంది. 59.5/4 ఎంత? 0 36 to 38 23 సో, 238 వచ్చింది. ఓకే. అప్పుడు సి వాల్యూ ఎంతొచ్చింది? 238 బి వచ్చింది. ఓకే. సో, దాన్ని ఆరామ్సే ఇక్కడ పెట్టేస్తా. ఓకే. సో, ఇక్కడ పెట్టేసినట్టయితే ఓకే. 350 బి మైనస్ సి వాల్యూ ఎంత? 238 బి బై సి వాల్యూ ఎంత? 238 బి దట్ ఇంటూ 100 ఇది కనుక్కున్నట్టయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి బి క్యాన్సిల్. ఓకే. 250 మైనస్ 350 మైనస్ 238 ఎంత? 100, 12, 112 సో, ఇక్కడ మనకి ఆన్సర్ ఎంతొస్తుందంటే 112/238 వస్తుంది. సో, ఇంటూ 100 వస్తుంది. ఓకే. సో, దీన్ని క్యాన్సిల్ చేయాలి. ఓకే. సో, దీన్ని ఇది చూసుకున్నట్టయితే 2 వచ్చేసరికి మనకి 56 ఇది 2 వచ్చేసరికి 119 ఓకే. 56/119 సో, 56/119 అనేది ఎక్కడైనా పోతుందా? ఓకే. 119 చూసుకున్నట్టయితే 17 సెవెన్స్ పోతుంది. రైట్? కానీ ఇది 7తో పోతుంది. ఇదంతా 7 ఎయిట్స్‌తో పోతుంది. ఓకే. కాబట్టి 7, 7 క్యాన్సిల్ కాబట్టి 8/17 వస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే 8/17 ఇంటూ 100 ఓకే. సో, ఇది ఇది గాని సాల్వ్ చేసినట్టయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. సో, మనకెంత 800/17
ఓకే. 17 వన్స్, 17 ఫోర్స్. కాబట్టి 4తో స్టార్ట్ అవుతుంది. సో, మనం ఆప్షన్‌లో చూసుకున్నట్టయితే 4తో ఒకటే ఉంది. కాబట్టి మనం పూర్తిగా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మనకి 47 ఉంది కాబట్టి 47% ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఆప్షన్ నంబర్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు సాల్వ్ చేసుకున్న అదే వస్తుంది.